అందరికీ నమస్కారం. డెబ్బై 75 వసంతాలని జరుపుకుంటున్న మన భారత స్వాతంత్రాన్ని 75 సంవత్సరాల క్రితం భారతదేశంగా స్వతంత్రాన్ని పొందిన మన దేశాన్ని ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో మంచి చెడులని మాట్లాడుకుంటూ దేశానికి ముఖ్యంగా యువత పునరంకితం కావాలని, స్వాతంత్ర పోరాటం ఇచ్చిన స్ఫూర్తి కొనసాగాలని, అందుకు తగిన మంచి ఆటని, మంచి పాటని, మంచి చదువుల్ని, మంచి విలువల్ని ఈ సమాజంలో పొందుపరచాలని, నిర్మించాలని ఈనాడు ముఖ్యంగా యువత చేతిలో ఉన్న భవితని, దేశ భవితని తీర్చిదిద్దే దానికోసం మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజీలో ఈ రకమైన చైతన్యవంతమైన అవగాహన కార్యక్రమాల్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి మద్య విమోచన ప్రచార కమిటీ వినూత్నంగా ఇప్పుడు ఆటపాటలతో యువతకి తగిన సందేశాన్ని ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడ మరో కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. అందులో మన కాలేజీ, మన వివిఐటి మొట్టమొదటి ప్రదర్శన కావడం మా అందరికి కూడా సంతోషమని, మీరందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మాట్లాడకుండా కూర్చుంటే స్వాతంత్రం వచ్చేదా? చెప్పండి. పోట్లాడకుండా కూర్చుంటే స్వాతంత్రం వచ్చేదా? బాణాలు ఈటెలు విసరకుంటే స్వాతంత్రం వచ్చేదా? మరపి రంగులై ఎత్తి పోరాడుకుంటే స్వాతంత్రం వచ్చేదా? ఉరి కొయ్యలకు భగత్ సింగ్ లాంటి వాళ్ళు వేలాడకపోతే స్వాతంత్రం వచ్చేదా? పాడుకుందామా, 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 పాట పాడుకుందామా, 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 పాట పాడుకుందామా, 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 పాట పాడుకుందామా, 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 పాట పాడుకుందామా. నిన్ను నన్ను కలిపిన పాట అనురాగాల మల్లెల విరితోట, అరే నిన్ను నన్ను కలిపిన పాట అనురాగాల మల్లెల విరితోట, తప్పటడుగులెన్నో సరిదిద్దిన పాట, తప్పటడుగులెన్నో సరిదిద్దిన పాట, తప్పటడుగులెన్నో సరిదిద్దిన పాట, తప్పటడుగులెన్నో సరిదిద్దిన పాట, జాతిని రీతిని నిలిపే పాట, జాతిని రీతిని నిలిపే పాట. పాడుకుందామా, 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 పాట పాడుకుందామా, ఆడుకుందామా, 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 ఆట ఆడుకుందామా. నారే నన్నారే నా, నన్నారే నారే నన్నారే నా, నారే నన్నారే నా, నన్నారే నారే నన్నారే నా. మనమేదో పాడేవాళ్ళమును వాళ్ళేదో కూర్చుని చూసేవాళ్ళగా ఉంటేట. వాళ్ళలో చాలామంది పాడతారు, చాలామంది ఆడతారు, చాలామంది మనకన్నా గొప్పగా ఆడతారు. ఏమంటారండి? సేమ్ టైంలో ఏదో చప్పట్లు 1 2 3 4 పాడుకుందామా, 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 పాట పాడుకుందామా, 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 పాట పాడుకుందామా. నిన్ను నన్ను కలిపిన పాట అనురాగాల మల్లెల విరితోట, నిన్ను నన్ను కలిపిన పాట అనురాగాల మల్లెల విరితోట, అరే నిన్ను నన్ను కలిపిన పాట అనురాగాల మల్లెల విరితోట, నిన్ను నన్ను కలిపిన పాట అనురాగాల మల్లెల విరితోట, తప్పటడుగులెన్నో సరిదిద్దిన పాట, తప్పటడుగులెన్నో సరిదిద్దిన పాట, తప్పటడుగులెన్నో సరిదిద్దిన పాట, తప్పటడుగులెన్నో సరిదిద్దిన పాట.
జాతిని రీతిని నిలిపే పాట, జాతిని రీతిని నిలిపే పాట. పాడుకుందామా 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 పాట పాడుకుందామా. పాడుకుందామా 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 పాట పాడుకుందామా. ఆడుకుందామా 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 ఆట ఆడుకుందామా. ఆడుకుందామా 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 ఆట ఆడుకుందామా. జనమల్లిన జానపదుల పాట, అరెరే జనమల్లిన జానపదుల పాట, ప్రజల్ని నడిపించిన పదునైన పాట, ప్రజల్ని నడిపించిన పదునైన పాట. అమ్మయాది గురువుగా నేర్పిన పాట, అమ్మయాది గురువుగా నేర్పిన పాట, మా అమ్మాది గురువుగా నేర్పిన పాట, మా అమ్మాది గురువుగా నేర్పిన పాట. అజరామరమై వెలుగొందే నా తెలుగు పాట, అజరామరమై వెలుగొందే నా తెలుగు పాట. పాడుకుందామా 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 పాట పాడుకుందామా. ఆడుకుందామా 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 ఆట ఆడుకుందామా. త్యాగమంటే ఏమిటో నేర్పిన పాట, బతుకు విలువను తెలిపిన పాట. త్యాగమంటే ఏమిటో నేర్పిన పాట, బతుకు విలువను తెలిపిన పాట. హక్కుల పోరుల ఊరేగిన పాట, హక్కుల పోరుల ఊరేగిన పాట, హక్కుల పోరుల ఊరేగిన పాట. హక్కుల పోరుల ఊరేగిన పాట. జాతిని రీతిని నిలిపే పాట, జాతిని రీతిని నిలిపే పాట. పాడుకుందామా 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 పాట పాడుకుందామా. ఆడుకుందామా 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 ఆట ఆడుకుందామా. అంటే మనం ఏం పాట పాడాలండి ఫ్రెండ్స్? ఇది మాటా పాట, మనం మాట్లాడుకుంటూ పాడాలి. మనం ఏం పాటలు పాడాలి? నీ పక్కన పడ్డాది లేదు చూడలి పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్లెస్ గొలుసు. ఒకసారి పాడండి. 1 2 1 2 3 నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్లెస్ గొలుసు. నీ పక్కన పాడతారు, పాడాల్సిన చోట పాడతారు, ఆడాల్సిన చోట ఆడతారు. అవును, నువ్వు పాడమంటే పాడతారు ఏంటి? ఏమండి నా మైక్ వినపడుతుంది మీ అందరికీ? మనం పాడాలి, మంచి పాటలు పాడాలి, మనం ఆడాలి, మంచి ఆటలు ఆడాలి. దేనికోసం అంటే మన కోసమే కాదు, మనకన్నా ముందు తరాల కోసం, మన తర్వాత రాబోయే తరాల కోసం ఓ మార్గదర్శకుల్లా మనం ఉండాలి, ఓ చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించాలి. అందులో భాగమే భారత స్వాతంత్రాన్ని సాధించడం కోసం ఎంతోమంది అమరులయ్యారు. మీ అందరికీ చాలామంది తెలుసు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, మహాత్మా గాంధీ, అలాగే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, ఎంతోమంది అసువులు బాశారు. బ్రిటిష్ వాడి దాస్య శృంఖలాల నుంచి భారతాన్ని రక్షించడం కోసం కొన్ని వేల ప్రాణాలు బలిదానమయ్యాయి, కొన్ని లక్షల ప్రాణాలు బలిదానమయ్యాయి. మాట్లాడుకోకుండా, ప్రశ్నించకుండా, గొంతెత్తకుండా ఆనాడు స్వాతంత్రం ఊరికే బ్రిటిష్ వాడు దయతలిచో జాలిపడో ఇవ్వల. ఓ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది ఆనాటి యువతరం. ఆ తిరుగుబాటు నేపథ్యంలో నుంచి వణికిన బెణికిన బ్రిటిష్ వాడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇదంతా మనం పాటల్లో చదువుకుంటాం. పాటల్లో చదువుకోవడమే కాదు, పాటగా కూడా పాడదామంటుంది మా రంగం ప్రజా సాంస్కృతిక వేదిక బృందం. మీరు కూడా, మీ అందరికీ ఇప్పుడు మేము పాడే పాట తెలిసి ఉంటుంది బహుశా. మీరు కూడా పాడాలి. మీరు కూర్చుంటే, మీరు ప్రశాంతంగా కూర్చుంటే ప్రారంభించవచ్చు.
స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం మన జాతి పతాకం बोलो स्वतंत्र भारत की జై बोलो स्वतंत्र भारत की పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం దిగంతాలని నదిల్చి విశ్వవిఖ్యాతి నోదగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం ఆ జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటి దారలనొత్తుకుని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలనెత్తుకొని పొగిలిన కాలం పోరాడిన కాలం పొగిలిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒక పరి తలచుకొని మృత వీరులనదనిడి కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం ఆ వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యమునలదుకొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని పోరాట బలం స్వాతంత్ర ఫలం పోరాట బలం స్వాతంత్ర ఫలం కలకాలము కాపాడుకొని కడుగర్వంగా కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం మన్యవు గుండెలో మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని అరే మన్యము గుండెలో మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెలా పాకై మెరిసిన చీకటి గుండెలా పాకై మెరిసిన గరిమెళ్లను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం జనగణమనముల జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జననీయ జయ గీతమ్ములు పాడుకొని పావన చరితం పరిమళ భరితం పావన చరితం పరిమళ భరితం
అఖండ భారత ఖండమని ఇది అక్షయ అమృత భాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా మన జాతి పతాకం. గరిమెళ్ళ సత్యనారాయణ తెలిసినోడు చేతులు ఎత్తండి. నమస్కారం అండి. ఇంకా అంటే మేమేదో పాడటం మీరేదో వింటాం కాదు, మీరు మాకన్నా గొప్పగా పాడతారు, మాకన్నా గొప్పగా ఆడగలరు, మాకన్నా గొప్పగా సాహసాలు చేయగలరు. మేమేదో 2 పాటలు మా లక్ష్మారెడ్డి గారు నేర్పితే వచ్చి కూర్చుని ప్రాక్టీస్ చేసి మీరు పాడుతున్నాం. కాకపోతే మీరు మాకన్నా పాడుతుంటారు లోపల, అవునా కదా? లోపల పాడితేట లోపల భావాల్ని ప్రకటించాలి, ప్రచారం చేయాలి, ప్రజల్లో పెట్టాలి. అందుకనే ఓ మహానుభావుడు పాట స్వతంత్ర పోరాటం నడిపింది. జైల్లో ఉన్న ఖైదీలను సైతం రక్తం ఉడికించింది. గాంధీ గారే అయ్యా నీ పాట తోటాలాగుందయ్యా అన్నాడు. మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి మా కొద్ది తెల్ల దొరతనము మా కొద్ది తెల్ల దొరతనము మా కొద్ది తెల్ల దొరతనము మా కొద్ది తెల్ల దొరతనము ఏడాదికేడాది ఎక్కువ శిస్తులేసి ఈ భూమి మాదేనన్నాడు, మమ్ము కూలికి తన్నుమన్నాడు, కడుపు మంటతో సావమన్నాడు, బానిసలకు వాడు ప్రభు అవుతానన్నాడు. మా కొద్ది తెల్ల దొరతనము మా కొద్ది తెల్ల దొరతనము మా కొద్ది తెల్ల దొరతనము మా కొద్ది తెల్ల దొరతనము. గరిమెళ్ళ సత్యనారాయణ మన జాతీయ కవి. ఎంతమందికి తెలియలేదు? ప్రమాదం ఎక్కడో మనం అధ్యయనం చేయటంలోనే లోపం ఉంది. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. వట్టి మాటలు గట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్, వట్టి మాటలు గట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. ఎవరు ఈ పాట రాసింది? వెరీ గుడ్, మనం చప్పట్లు కొట్టండి. అంటే చెప్పలేకపోవటం కూడా మన తప్పు కాదు, మనం అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోలేకపోవటం మన తప్పు కాదు. మనల్ని ఆ వైపు ఆలోచించకుండా చేసే ఓ పెద్ద కుట్ర ఉంది, అది తప్పు. ఆ కుట్ర ఏంటంటే మా పెద్దలు చెప్తారు, మనం ఎటువైపు ఆలోచిస్తున్నామో, అన్నయ్య ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, ఎంతమందిని వేసేసామన్నదే కాన్సెప్ట్. దట్ ఈస్ ద పబ్జీ. అది మన తప్పు కాదు. యాప్ తయారు చేసినోడు తప్పు, దాన్ని ప్రమోట్ చేసినోడు తప్పు, టిక్ టాక్ పెట్టినోడు తప్ప, పెట్టిన తర్వాత వ్యామోహంగా వెళ్ళిపోతున్నాడు తప్ప. అంటే లేనిపోని రాద్ధాంతాలన్నీ మనమేదేసి మనల్ని మాత్రం మీరు పనికి మనోళ్ళు, మీరు సరిగ్గా చేయరు, మీరు అంత తప్పుడు దూరంలో ఉన్నారు, మనల్ని తిడితే ఎట్టా? మనం ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాం. ఏమంటారు? మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటాం దేశం గురించి. అందుకనే వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. మద్యం మహమ్మారి ఈ రోజున కుటుంబాలను కబళిస్తోంది, ఆ విషయాలు మాట్లాడదాం. ఆడపిల్లల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఆ విషయాలు మాట్లాడదాం.
కులం పేరుతో మతం పేరుతో విద్వేషాలు చెలరేగిపోతున్నాయి. ఆ విషయాలు మాట్లాడదాం. 75 ఏళ్ల ఈ స్వాతంత్రం పోరాటం ఇచ్చిన స్ఫూర్తి గురించి మాట్లాడదాం. సమాజంలో ఉన్న రైతు గురించి మాట్లాడదాం. ఎడపట దాపట ఎడ్ల గట్టుకొని ఎడపట దాపట ఎడ్ల గట్టుకుని సద్ది అన్నమును మూట గట్టుకుని ముళ్ళు గర్రను చేత పట్టుకుని ఇల్లాలిని నీ ఎంటనేసుకొని ఏరువాక 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 సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. ఆ రైతు కష్టాల్లో ఉన్నాడు మాట్లాడదాం. సమాజంలో ఈ రోజున పట్టి పీడిస్తున్న కొన్ని జాడ్యాలు ఉన్నాయి, మనల్ని పట్టి పీడిస్తున్న ముఖ్యంగా కొన్ని వ్యసనాలు, కొన్ని పానీయాలు. పానీయాలు అనగానే మీకు అర్థమైందిగా, డ్రింక్. మనకేమని యాడ్ వస్తుంది అందరూ చెప్పండి గట్టిగా. పైన తాగిస్తుంటారు, కింద యాడ్ వేస్తుంటారు. ఏది నమ్మాలి? యాడ్ అన్న ఆపాలి, లేకపోతే ఆ తాగుడన్న ఆపాలి. పైన తాగండి అని ఒక పక్క చెప్తూనే కింద డిస్టర్బ్ అవ్వట్లేదు. మనం బాగా డిస్టర్బ్ చేయట్లా. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వీటికి మూలాలు కూడా తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. వాటిని ఎట్టా కత్తిరించాలి, ఎలా దశల వారి వాటిని ఆపాలి. ఇప్పుడు మనం కాదు కదా ఆ సమస్యలు ఉంది. తాగుడుకు అలవాటు అయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు కూలిపోతున్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, చదువు లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి బలహీనతల వైపు వాళ్ళని ఎల్లకుండా చేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఏమంటారు మిత్రులారా? అయితే గట్టిగా ఒకసారి చప్పట్లు. ఇప్పుడు మా లక్ష్మారెడ్డి గారి ఆశయం ఏంటంటే మద్య విమోచన ప్రచార కమిటీని పెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? గుడిసెలకు వెళ్తున్నాడు, పని చేసుకునే కూలివాడి దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళకే చెప్తున్నాడు, మనకే చెప్తున్నాడు. అలవాటున పడిన వాళ్ళని బాగు చేయాలి ఒక భాగ్యం, ఒక ఆశయము. అసలు అలవాటు వైపు తొంగి చూడకుండా ఉండేలా మనల్ని చేయటం, ఇది గొప్ప ఆశయం. గట్టిగా చప్పట్లు కొట్ట. పరువే పోతుంది, పతనం చేస్తుంది, ప్రాణం తీస్తుందిరా మద్యం, బతుకు ఆగం చేస్తుందిరా మద్యం. పరువే తీస్తుంది, ప్రాణం పోతుంది, ప్రాణం తీస్తుందిరా మద్యం, బతుకు ఆగం చేస్తుందిరా మద్యం. ఆరోగ్యంగా ఆర్థికంగా నిన్ను నైతికంగా దిగజార్చేది, ఆరోగ్యంగా ఆర్థికంగా నిన్ను నైతికంగా దిగజార్చేది, నిన్ను నన్ను హతమార్చేది. పరువే పోతుంది, పతనం చేస్తుంది, ప్రాణం తీస్తుందిరా మద్యం, బ్రతుకు ఆగం చేస్తుందిరా మద్యం. మద్యానికి బానిసైతే ఇంటి జమాని, అన్నింటా నష్టమే ఆ కుటుంబానికి, అన్నింటా నష్టమే ఆ కుటుంబానికి. కష్టపడిన కూలి డబ్బు మద్యానికి పోతుంటే, ఎదుగు బొదుగు లేకుండా ఇల్లు కూలిపోతుంటే, ఇల్లు పొదుగు లేక ఇల్లు ఆగమైపోతుంటే, మద్యం కబళిస్తున్న కుటుంబాలు ఎన్నో, మద్యం కబళిస్తున్న కుటుంబాలు ఎన్నో. చావులు లెక్కేస్తున్న గ్రామాలెన్నో, చావులు లెక్కేస్తున్న గ్రామాలెన్నో. పరువే పోతుంది, పతనం చేస్తుంది, ప్రాణం తీస్తుందిరా మద్యం, బతుకు ఆగం చేస్తుందిరా మద్యం. పరువే పోతుంది, పతనం చేస్తుంది, ప్రాణం తీస్తుందిరా మద్యం, బతుకు ఆగం చేస్తుందిరా మద్యం.
మత్తు తలకు ఎక్కి మనిషి మృగమవుతుంటే, తల్లి చెల్లి ఆలిని చెరబడుతుంటే, తల్లి చెల్లి ఆలిని చెరబడుతుంటే, నేరాలకు ఘోరాలకు తెగబడుతుంటే, యాక్సిడెంట్లతో ప్రజల ప్రాణాలు తీస్తుంటే, యాక్సిడెంట్లతో ప్రజల ప్రాణాలు తీస్తుంటే, వ్యసనాలకు చిన్న వయసు పిల్లలు బలి అవుతుంటే, వ్యసనాలకు చిన్న వయసు పిల్లలు బలి అవుతుంటే, ఇంట బయట మహిళలకు రక్షణ కరువవుతుంటే, ఇంట బయట మహిళలకు రక్షణ కరువవుతుంటే, పరువే పోతుంది, పతనం చేస్తుంది, ప్రాణం తీస్తుంది రామజ్యం, బతుకు ఆగం చేస్తుంది రామజ్యం. రోగాల రోదనతో చెప్పలేని వేదనతో తనువు తరిగిపోతుంటే, తాగుడు అలవాటుతో తనువు తరిగిపోతుంటే, తాగుడు అలవాట్లతో నట్టింట్లో నరకాన్ని కళ్ళారా చూస్తుంటే, నూరేళ్ల జీవితం నిలువునా కూలుతుంటే, నిలువునా కూలుతుంటే, మధ్యరహిత సమాజం మన ధ్యేయం కావాలి, మధ్యరహిత సమాజం మన ధ్యేయం కావాలి. మద్య నిషేధం వైపు మనం అడుగులేయాలి, మద్య నిషేధం వైపు మనం అడుగులేయాలి. పరువే పోతుంది, పతనం చేస్తుంది, ప్రాణం తీస్తుంది రామజ్యం, బతుకు ఆగం చేస్తుంది రామజ్యం. ఆరోగ్యంగా నిన్ను ఆర్థికంగా నైతికంగా దిగజార్చేది, ఆరోగ్యంగా ఆర్థికంగా నిన్ను నైతికంగా దిగజార్చేది, సమాజాన్ని హతమార్చేది. పరువే పోతుంది, పతనం చేస్తుంది, సమాజాన్ని యాగం చేస్తుంది మద్యం. చివరికి ఒక మాట, నీకైనా నాకైనా, మనల్ని ఆటోలో తీసుకొస్తున్న డ్రైవర్కైనా, ఇంటికాడ అన్నం పెడుతున్న తల్లిదండ్రులకైనా, ఎవరికైనా ఒక కుటుంబం ఉంటుంది. మద్యం వద్దు, కుటుంబమే ముద్దు. ఇది తాత్కాలిక బ్రేక్, మళ్ళీ వస్తూ ఉంటాం. మధ్యలో మాట మా పాట, మాట మా పాట, ఇలా కాసేపు ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా పెద్దలను కోరుతున్నాం. ఇంత మునుపు మన రాష్ట్రంలోనే మద్య నిషేధం విధించటం, ఆ తర్వాత అది కార్యాచరణలో విఫలమవటం మనం చూసాం. మీ పిల్లలు మీకు తెలవకపోవచ్చు, పెద్దలందరికీ కూడా ఇది తెలుసు. అయితే ఈసారి దాన్ని అంచెలంచెలుగా సాధించాలి. ఒకేసారి మద్య నిషేధం విధించటం కాదు, మద్యం వల్ల వచ్చేటువంటి ప్రమాదాల్ని అన్ని వర్గాల వారికి తెలియజేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఈ సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకి మన ఇక్కడ ఉన్నటువంటి రంగం సభ్యులు అనుకుంటా లక్ష్మణ్ రెడ్డి గారి సారథ్యంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి మన కళాశాలలో విద్యార్థులందరికీ కూడా ఈ అవగాహన సదస్సు కల్పిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఈరోజు ఇక్కడ జరగబోయేటువంటి ఈ మత్తు పానీయాల నిరోధంపై అవగాహన సదస్సుకి ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మద్య విమోచన ప్రచార కమిటీ రాలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వల్లంపల్లి లక్ష్మారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పల్లంరెడ్డి లక్ష్మారెడ్డి గారు, వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి గారు, ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వివిఐటి వివా విద్యా సంస్థల చైర్మన్ శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇంకా ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ జి విజయసారథి గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్ష ఈ సభా కార్యక్రమం మొదలు కావటానికి ముందు ఆ జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాం. ఇప్పటికే మన రంగం బృంద సభ్యులు భారత స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి ఈ మద్యం వల్ల వచ్చేటువంటి ప్రమాదాల వరకు వాళ్ళెంతో చక్కగా ఆడుతూ పాడుతూ మనందరికీ ఈ విషయాలు తెలియజేశారు. మళ్ళీ మధ్య మధ్యలో కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. సభా కార్యక్రమానికి ముందు మన సంప్రదాయ పద్ధతి అయినటువంటి ప్రార్థనా గీతంతో మొదలు పెట్టుకుందాం. అమ్మాయి శ్రియ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి ప్రార్థనా గీతం పాడవలసిందిగా కోరుతున్నాం. ఉదాకరాతమోదకం సదా విముక్తిసాధకం కళాధరవతంసకం విలాసిలోకరక్షకం ముదాకరాతమోదకం సదా విముక్తిసాధకం కళాధరవతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశిదేవదైత్యకం
నతాసుబాసునాసికం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాదికాపదుద్దరం నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాదికాపదుద్దరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారిని కోరుతున్నాం. పెద్దలు, గౌరవనీయులు, మాజీ ప్రధాన న్యాయమూర్తిగా విశిష్ట సేవలు అందించిన జస్టిస్ ఈశ్వరయ్య గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యలో పెను మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టి చైర్మన్గా పనిచేస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య గారికి ముందుగా నమస్కరించుకుంటున్నాను. భారతదేశంలో సామాజిక న్యాయం ఉండాలి, కులం ప్రాతిపదికగా కాకుండా వారు చేసే కృషి ప్రాతిపదికగా అవకాశాలు లభించాలి అని నిరంతరం తపన పడుతున్న వ్యక్తి జస్టిస్ ఈశ్వరయ్య గారు. ఈ కళాశాలకి నేను రెండోసారి రావటం, విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఈ సమయంలో విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ఒక ట్రస్ట్ నేతృత్వంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడిపిస్తున్న అతి కొద్ది మందిలో పెద్దలు వాసిరెడ్డి విద్యాసాగర్ గారు ఒకరు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో 1990వ దశాబ్దంలో సత్తెనపల్లిలో కొన్ని వేల మంది మద్యం తాగి వ్యసనపరులుగా మారిన వారిని గుర్తించి వారందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ డీ అడిక్షన్ సెంటర్స్ నడిపి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన మిత్రులు ప్రొఫెసర్ విజయసారథి గారు. వారు మా జనచైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేయటం ఆనందదాయకం. ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అభినందన తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో వివిఐటి కళాశాలలోనే ఎందుకు ప్రారంభించాల్సి వస్తుందంటే, ఒక ఆదర్శమైన విద్యాసంస్థ కావటం, కోకరికులర్ యాక్టివిటీస్, అది రక్తదానం కావచ్చు, సంగీతం కావచ్చు, వ్యాసరచన కావచ్చు, డిబేటింగ్లు కావచ్చు, ఆర్ట్ కావచ్చు, విభిన్న రకాలైన విద్యార్థుల్లో ఉన్న ప్రతిభని వెలికితీసి వారిని మరింత రాణింపజేయడానికి నిరంతరం కృషి చేస్తున్న అధ్యాపక బృందం దాదాపు 300 మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అలాంటి మంచి విద్యాలయంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. మన భారత ప్రధాని మోడీ గారు ఇటీవలనే ప్రకటించారు, దేశవ్యాప్తంగా 75 వారాల పాటు 75 వసంతాల స్వాతంత్ర ఉద్యమ సభలు నిర్వహిద్దామని. ఈ కార్యక్రమంలో దాన్ని కూడా మేము భాగం చేయాలనుకుంటున్నాం. చాలామంది విద్యార్థులు స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలు కానీ, ఆనాడు మన పెద్దలు చేసిన త్యాగాలు కానీ, ఆనాటి భారతదేశం యొక్క పరిస్థితులు కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సామాజిక శాస్త్రాలకి విలువ తగ్గిన నేపథ్యం. గతంలో స్వాతంత్ర సమరయోధులు, గతంలో రాజకీయ నాయకులు వారి యొక్క నిస్వార్థ సేవ, త్యాగనిరతి, వారు సమాజంలో వారి సొంత ఆస్తుల్ని పోగొట్టుకొని సమాజం కోసం కృషి చేసిన వాటన్నిటిని మనం గరిపి తెచ్చుకుంటే ఈరోజు ఈ సమాజంలో ఉన్న మార్పులని
ఈ సమాజంలో లోపాలని మార్చుకోవడానికి మనం కృషి చేయగలుగుతాం. ఇటీవల ఒక వారం రోజుల క్రితం పింగళ వెంకయ్య గారు పేరున్నారా? ఎవరు? మన జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన మహానుభావుడు. ఆ పతాకం రూపకల్పన జరిగి 100 సంవత్సరాలు అయిపోయింది. వారి కుమార్తె మాచర్లలో ఉంటే వారిని కలిసి గత జ్ఞాపకాలను స్మరించుకొని ఆ పతాకాన్ని అందించిన పింగళి కుటుంబాన్ని పరామర్శించాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి ఇంటికి వెళ్ళి వారిని కలిశారు. ఆ సందర్భంగా వారితో పాటు నేను కూడా ఉన్నాను. ఆనాడు గాంధీజీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది కుటుంబం కన్నా ఈ సమాజం గొప్పది, ఈ సమాజం కన్నా ఈ దేశం గొప్పది, ఈ దేశంలో చాలా మార్పులు తీసుకురావాలి, తెల్లవారి పాలన పోవాలని చెప్పని కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ ఈనాడు మన పరిస్థితి చూస్తే ప్రపంచంలో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం ఒకటి, రాజకీయ అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో కూడా మన దేశం ఒకటి, ప్రపంచంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి 10 స్థానంలో మనం ఉంటాం, ప్రపంచంలో నిరక్షరాస్యులు అత్యధిక మంది ఉన్న దేశాల్లో మొదటి 2-3 స్థానాల్లో మనం ఉంటాం, ప్రపంచంలో గ్రామాలకి పట్టణాలకి వ్యత్యాసం గణనీయంగా ఉన్న సమాజాల్లో మన సమాజం ఒకటి, కులం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలని రచ్చగొడుతున్న సమాజాల్లో మనది అగ్రభాగాన ఉంటుంది. ఇలాంటి ఈ సమస్యలన్నింటికీ మనం పరిష్కారం ఎదుర్కోవాలి. మనం బాగా చదువుకోవాలి, అభివృద్ధి కావాలి, మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఈ సమాజంలో ఉన్న ఈ రుగ్మతల్ని పోగొట్టుకొని ప్రపంచంలో భారతదేశం ఒక గొప్ప దేశంగా, ఒక ఆదర్శ దేశంగా, ఒక అవినీతి రహిత దేశంగా మార్చుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాల్లో మొదట 3-4 స్థానాల్లో ఉన్నాం. యువత, నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా గ్రామంలో 2-3 కనపడేవాళ్ళు త్రాగుడు అలవాటు ఉన్నవాళ్ళు. ఈరోజు గ్రామాలకు వెళ్ళి చూస్తే త్రాగుడు అలవాటు లేని వాళ్ళు 2-3 కనపడుతున్నారు. త్రాగుడు తప్పనే భావజాలం ఆనాడు చాలా బలంగా ఉండేది. ఈరోజు త్రాగుడు తప్పనే భావజాలం బదులు త్రాగటం స్నేహానికి చిహ్నమని, అది మరణాల సందర్భంగా, పెళ్ళిళ్ళ సందర్భంగా, ఇతర పండుగల సందర్భంగా త్రాగటం అనేది గొప్ప అనే భావజాలానికి ఈ సమాజం తీసుకొచ్చింది. పేద కుటుంబాల్లో వారి ఆదాయాల్లో దాదాపు 70-80% త్రాగుడు ఖర్చు పెట్టి ఆ కుటుంబాలు ఆర్థికంగా పతనం కావడానికి దోహదస్తుంది. మనం చూసే ఏ నేరమైనా, హత్య అయినా, అత్యాచారమైనా, రోడ్డు ప్రమాదాలైనా, దొంగతనాలైనా వీటన్నిటికీ మూలం వాడు త్రాగకుండా ఈ పనులు చేయలేడు. ఇలాంటి అనర్థాలున్న ఈ మద్యం, లేక డ్రగ్స్, లేక ఇతర మత్తు పానీయాలు, వీటిని మన మనసుల్లోకి రాకుండా చేసుకోవాల్సిన వయసు ఇది. ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని విద్యాసంస్థల్లో, ఉన్నతమైన విద్యాసంస్థల్లో కూడా డ్రగ్స్ లాంటివి వస్తూ ఉన్నాయి. వాటిని మనం నిరోధించాలి. వాటి వైపు ఆలోచించకూడదు. ఒకసారి వాటి వైపు ఆలోచిస్తే మన మనసు చిన్నాభిన్నం అయిపోతుంది. మనం ఏ మంచి పని చేయాలన్నా ఆ ఏకాగ్రత దెబ్బతింటుంది. అందువల్ల మద్యరహిత సమాజాన్ని స్థాపించుకోవడానికి మనం కృషి చేయాలి. అది ఒకేసారి సాధ్యం కాదు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎంతో పట్టుదలతో 1995లో ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొచ్చారు. కానీ 16 నెలలు గడిచే లోపల ఆ నిషేధాన్ని మనం కొనసాగించలేకపోయాం. ఈరోజు బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది, గుజరాత్లో అమల్లో ఉంది, మిజోరాంలో అమల్లో ఉంది, మణిపూర్లో అమల్లో ఉంది. ఈ 4 రాష్ట్రాల్లో మనం మంచి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఉదాహరణ గుజరాత్ తీసుకుంటే గత 70 సంవత్సరాల నుంచి ఎక్సైజ్ ఆదాయం ₹1 లేదు.
మన రాష్ట్రానికి సుమారు 20,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. గుజరాత్కి ₹1 ఎక్సైజ్ ఆదాయం లేదు. గుజరాత్ జనాభా 20,000. గుజరాత్ రాష్ట్రం జనాభా 5 కోట్లు, మన రాష్ట్ర జనాభా కూడా 5 కోట్లే. కానీ గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రభుత్వ రాబడి సుమారు 90,000 కోట్ల రూపాయలు ఉంది. మన రాష్ట్రం యొక్క ప్రభుత్వ రాబడి కేవలం 70,000 కోట్ల రూపాయలే. అందులో 20,000 కోట్ల రూపాయలు మద్యం తాగించి ఆ అమ్మకాల పన్ను, ఎక్సైజ్ పన్ను రావటం వలన అక్కడ ₹1 ఎక్సైజ్ ఆదాయం లేకపోయినా కూడా 90,000 కోట్లు చేరింది. కారణం అక్కడ మద్యం లేని సమాజంలో వ్యాపారం అభివృద్ధి అయింది, పరిశ్రమలు అభివృద్ధి అయినాయి, ఉద్యోగావకాశాలు మెరుగైనాయి, ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నాడు, ఉత్పాదక శక్తి పెరిగింది, శ్రామిక ఉత్పాదక శక్తి పెరిగింది. అందువల్ల ఆ రాష్ట్రం ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఒక గుజరాతీ అది అతను యూరోప్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా శ్రమైక సౌందర్యాన్ని చూస్తున్నాడు. మద్యం అనేది మనిషిని మృగంగా మారుస్తుంది. బీహార్ రాష్ట్రం మనకన్నా వెనకబడిన రాష్ట్రం. అక్కడ నితీష్ కుమార్ అనే ముఖ్యమంత్రి 4 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం, ఈ రాష్ట్రంలో మద్యం ఉండకూడదు, మద్యం వలన చాలా అనర్థాలు వస్తున్నాయని చెప్పని 4 సంవత్సరాల నుంచి గుజరాత్ రాష్ట్రంలో మద్యం లేని సమాజాన్ని సృష్టించాడు. మనకన్నా వెనకబడిన రాష్ట్రం, మనకన్నా తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రం, మనకన్నా ఎక్కువ నేరాలు, హత్యలు జరుగుతున్న రాష్ట్రం. కానీ అలాంటి వెనకబడిన బీహార్లో విజయవంతమైంది. ప్రపంచంలో ఒక 15 ముస్లిం దేశాల్లో ఆ ఇస్లాం మతంలో ఉన్న ఆ నమ్మకంతో 15 ముస్లిం దేశాల్లో కొన్ని దశాబ్దాల నుంచి మద్యం లేకుండా ఆ దేశాలు మన్ననలు పొందుతున్నాయి. అంటే చాలామంది అంటారు మద్యం లేకుండా మనిషి ఉండలేడు, బాగా కష్టపడిన మగవాడు మద్యం తాగకుండా నిద్రపోలేడు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు సమానంగా కష్టపడుతున్నారు, ఇద్దరు సమానంగానే శారీరక శ్రమ, మానసిక శ్రమ చేస్తున్నారు. కానీ మన ఆంధ్ర సమాజంలో మహిళలు చాలా అరుదుగా తాగుతారు, వారు కూడా కష్టపడుతున్నారు. కానీ కష్టపడటానికి మద్యం తాగడానికి సంబంధం లేదు. ఆ నెపంతో మనం అలవాటు చేసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత 22 నెలల పాలన ఫలితంగా మద్యం వినియోగం 50% తగ్గింది. 50% తగ్గడానికి ప్రధాన కారణం మద్యం షాపులు 4,500 నుంచి 2,900కి తగ్గించటం. మద్యం షాపుల పని గంటలు ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నాయి. గతంలో చాలా ఎక్కువ కాలం పనిచేసేవి. ఒక వ్యసనం ప్రజలకు ఎంత దూరంగా ఉంటే అంత తగ్గుద్ది, ప్రజలు ఎంత దగ్గరగా ఉంటే ఆ వ్యసనం అంత పెరుగుద్ది. గతంలో బెల్ షాపులు అనే పేరుతో ప్రతి గ్రామంలో విపరీతంగా మద్యం అనధికారికంగా అమ్మే షాపులు ఉండటం వలన మద్యం వినియోగం పెరిగింది. ఈరోజు వాటిని తీసేయటం వలన మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. ఇంకా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒక వ్యసనపరులను గుర్తించి అతనికి డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకెళ్ళి ఆ డీ అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇప్పించి, ఉచితంగా మందులు ఇప్పించి అతన్ని మానసికంగా అతనిలో మార్పు తీసుకొస్తే అతను ఆ వ్యసనాల నుంచి విముక్తి అయితే ఆ కుటుంబం విముక్తి అయినట్టే. ఆ కుటుంబం ఒక వ్యసనపరుడు ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో డాక్టర్ విజయసారథి గారు మనకి తెలియజేస్తారు. ఈ రాష్ట్రంలో 25 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డీ అడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. మీ చుట్టుపక్కల మీ తెలిసిన కుటుంబాల్లో ఎవరైనా వ్యసనపరులు ఉంటే ప్రభుత్వం యొక్క జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఆ డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్లాలని, అక్కడ వారికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా అక్రమ మద్యం ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది. నాటు సారా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, గంధా లాంటివి ప్రమోట్ చేస్తూ ఉన్నారు, డ్రగ్స్ లాంటివి వస్తూ ఉన్నాయి. వీటన్నింటిని నిర్మూలించడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ప్రకటించింది, 14520, 14520. ఈ నెంబర్ గుర్తుపెట్టుకొని మీ దృష్టిలో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నా మద్యానికి సంబంధించి ఆ నెంబర్కి మీరు ఫిర్యాదు చేస్తే వెంటనే సత్వర పరిష్కారాలు ఉంటాయని తెలియజేస్తూ మిత్రులు డాక్టర్ విజయసారథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
సభకు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది సార్. నేను ప్రత్యేకంగా రావటానికి వివిఐటి విద్యా సంస్థల్ని నేను రావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. ఈ విద్యా సంస్థల గురించి నేను వింటూ ఉన్నాను. ఇలాంటి ఈ సందర్భంలో మరి భారతదేశానికి 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా మత్తు పానీయాలు ఈ వ్యసనాలని గురించి కించిత్ జాగ్రత్తలు మీకు చెప్పటానికే చేసే ప్రయత్నమే తప్పితే మీలో ఎలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ని తీసుకురావాలనే ఉద్దేశం మాకు లేదు. ఒక కాన్సెప్ట్ స్కూల్లో ఒక 5 నిమిషాలు యాటిట్యూడ్ గురించి చెప్పడానికి చెప్తున్నాను. ఒక బెలూన్లు అమ్ముకునే కుర్రాడు ఉన్నాడు. అతన్ని వాళ్ళ అటెన్షన్ని ఎవరు బెలూన్లు కొనకపోతూ ఉంటే అతని దగ్గర ఒక రెడ్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ బెలూన్స్ ఉన్నాయి. టు అట్రాక్ట్ ద స్టూడెంట్స్, చిల్డ్రన్, ఒక బెలూన్లో హీలియం ఎక్కించాడు. హీలియం ఊదేస్తే అది చాలా పైకి వెళ్ళిపోతుంది. అది చూసేసిన పిల్లలందరూ కూడాను బాల్స్ కొనుక్కోవడానికి వచ్చేసి బాల్స్ కొనుక్కుంటారు. ఒక అమాయకుడైన పిల్లాడు, చిన్నాడు, జిజ్ఞాసతో అంకుల్ నల్ల బెలూన్ కూడాను పైకి వెళుతుందా అని అడుగుతాడు. పాపం అతనికి, ఆ పిల్లాడికి తెలియదు తను హీలియం ఎక్కించాడని. అప్పుడు చెప్తాడు, ఇట్ ఈస్ నాట్ ద కలర్ ఆఫ్ ది ball, it is the content of the ball which makes the ball to rise up. So విద్య నిర్బంధ విద్య అని అన్నారు, కానీ విద్య క్రమశిక్షణ ఇవ్వాలి, కానీ శిక్షణాయుతంగా నిర్బంధంగా ఉండకూడదు అనే ఒక లెసను ఒక అధ్యాపకుల ద్వారా, నా మిత్రుల ద్వారా విఐటి విద్యా సంస్థలు ఆ ప్రమాణాలను పాటిస్తున్నాయని చెప్పి తెలిసింది. అలాంటి కాలేజీలో ఫస్ట్ ఇయర్లో మీ భావి జీవితాలని సరిదిద్దుకోవటానికి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మనసారా అభినందిస్తున్నాను. అట్లానే శ్రీ ఈశ్వరయ్య గారు, వారు విశ్రాంత న్యాయమూర్తులు, కానీ అవిశ్రాంత సామాజికవేత్త. మద్యపాన విమోచన కమిటీ ఏర్పడిన తర్వాత నేను లక్ష్మణరెడ్డి గారిని కలిస్తే వారిని మర్యాదపూర్వకంగా, ఎక్కడ విద్యా సంస్థల్లో మీటింగులు పెట్టినా నన్ను పిలవండి, తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి చాలా కార్యక్రమాలకు వారు వస్తున్నారు. అలాంటి పెద్దలకి, విఐటి విద్యా సంస్థల చైర్మన్ గారికి, గత 25 సంవత్సరాలుగా శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారితో నేను చేస్తున్న ప్రయత్నానికి నాకు ఉత్సాహము, ప్రోత్సాహము, చేయూతనిస్తున్న శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడాను మనసారా వందనాలు తెలియజేస్తున్నాను. అంతకంటే ముందు మాట అన్నాడు, కానీ ఆటపాటలతో మా మాటలకు ఏమాత్రం వాల్యూ లేకుండా చేశాడు రాజేష్. ఆయన పాట మరి ఇక్కడ కూర్చున్న మాకే ఈ వయసులో రక్తాన్ని అలా సలసలా కాగించింది. రంగం మామూలు కాదు, ఇది రెండోసారి. ఈ రంగం ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆ మాటతోటే ఆయన చాలా తీసుకొస్తాడు. వీళ్ళకి మనసారా అభినందిస్తున్నాను. ఇక మీరు బాల్యదశ కాదు, మీది యవ్వన దశ కూడా కాదు, మీది కౌమార దశ. You are in the teens. It is the most vital part in our life, and it is the most vulnerable time in our life also. Unless you take a right path in a right direction under the right supervision, there is an every chance to meet into an accident, the total life. So, భారతదేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు ఇవన్నీ ఏ స్థాయిలో ప్రమాద గంటికలు మోగిస్తున్నాయో చెబితే ఒక ప్రొఫెసర్గా నేను 2 గంటలు మీకు చెప్పగలను. చెప్పి మీ మనసులను కూడాను
డిస్టర్బ్ చేయాలని అనుకోవటం లేదు నేను. చాలా ప్రమాద స్థాయిలో అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ లక్షల్లో కోట్ల మంది ఈ మాదక ద్రవ్యాలు ఏమిటి మీకు తెలిసిందే. ఎందుకు బానిస అవుతారు కొంత మీకు తెలియదు. బానిస అయిన తర్వాత ఏమవుతారు కొద్దిమందికి ఏదో కాస్త తెలిసి ఉండొచ్చు మీ పరిశీలనలో, మీ యొక్క చుట్టుపక్కల కానీ, లేదు దురదృష్టవశాత్తు మన ఇండ్లలో కూడాను అలాంటి ఏదన్నా ఇవి ఉంటే. సో తస్మాత్ జాగ్రత్త. ఈ మత్తు పానీయాల్లో ముఖ్యంగా నికోటిన్, ఆల్కహాల్, అంటే బేసిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మత్తు పదార్థాలు మత్తు పానీయాలని ఒక క్లాసిఫై చేస్తే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెసెంట్, అవి మన నాడీ వ్యవస్థని డిప్రెస్ చేస్తాయి. దాంట్లో మొదటిది ఆల్కహాల్. ఆల్కహాల్ తాగితే మనకేదో మన మూడ్స్ అన్నీ ఎలివేట్ అవుతాయి అని అనుకుంటారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులెంట్స్ ఆర్ ఆల్కహాల్, బార్బిచురేట్స్, బెంజోడైజపిన్స్. ప్రతి సైకియాట్రిస్టు ప్రతి సైకియాట్రిస్ట్ కానీ లేకపోతే ఇంట్లోనే ఆల్ప్రోజులామో డైజిపామో ఏదో తీసుకొచ్చేసి ఒంట్లో ఇదిగా ఉందని చెప్పేసేసి టన్నులు మింగుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా బెంజోడైజపిన్స్. ఇవన్నీ కూడాను సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెసెంట్స్. అట్లనే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులెంట్స్ వాటిని క్రాక్ డ్రగ్స్ అంటారు. మన క్రాక్ వస్తూ ఉంటుంది. కొకైన్, మర్జూనా, కెనబీస్ ఇలాంటివన్నీ కూడాను. హాల్యూసినోజెన్స్ అంటే మనల్ని ఒక భ్రమా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఆ భ్రమా ప్రపంచంలో మన బాడీలో మీరందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. ప్రతి నాడీ కణాన్ని నుంచి ఇంకో నాడీ కణానికి సంకేతాలను తీసుకెళ్లే సెరటోనిన్, ట్రిప్టమిన్ లాంటివి, 5-హైడ్రాక్సీ-ట్రిప్టమిన్ లాంటివి. వీటిని డిస్టర్బెన్సెస్ కలగజేయటం వల్ల వాళ్ళు అనేక భ్రాంతుల్లోకి, ఒక గ్రాండియోస్ ఫీలింగ్స్లోకి, ఎక్స్టేసియా, ఒక ఆనందం, అనిర్వచనమైన ఆనందంలోకి వెళ్తూ ఉంటారు. హాల్యూసినోజెన్స్ ప్రమాదకరమైన డ్రగ్గులు. డిసోసియేటివ్ ఎనస్థెటిక్స్ ఇవన్నీ కూడాను మామూలుగా మత్తు డాక్టర్లు కానీ ఎవరినిచ్చే మత్తు పదార్థాలు ఇవి. ఆ తర్వాత కెనాబీస్, ఆల్కహాల్ తర్వాత ఇవాళ ప్రతి చోట కూడాను. ఐఎమ్ వెరీ సారీ టు సే సార్, రీసెంట్లీ I did a small research by a final year MBBS student. He conducted 20 engineering colleges in and around the Guntur, including a medical college. I'm sorry to say, there is an increasing tendency because of the changing lifestyles, because of the most vulnerable, the most dangerous thing is peer pressure out of curiosity. ఎలా ఉంటుందో చూద్దాము అనే తీసుకునే ప్రాసెస్లో నికోటిన్, ఆల్కహాల్ టేస్ట్ చేయటం కానీ ఒక మనం ఊహించలేని స్థాయిలో విద్యార్థుల్లో చిన్న దశలో నుంచే స్టార్ట్ అవుతుంది. దురదృష్టవశాత్తు కొన్ని విద్యా సంస్థల్లో వాటి పేరు కానీ అది ప్రస్తావించడం నా ఉద్దేశం కాదు. ఇంక్లూడింగ్ మెడికల్ స్టూడెంట్స్లో కూడాను సహజం. వాతావరణం ఎలా ఉంటే మనం కూడాను తెలుసో తెలియక అటు నడుస్తూ ఉంటాం. సో అసలు ఇట్లా బానిస అవటానికి కారణాలు ఏంటి? ఎనీ డ్రగ్ ఫర్ దట్ మ్యాటర్, ఇట్ మే బి స్మాల్ నికోటిన్ ఆర్ ఎ కెఫిన్, an alcohol or other dangerous drugs, heroin, ganja, cannabis, గంజా ఆర్ బాంగ్ అంటారు, చూస్తూనే ఉంటారు మీరు. ఇవి కూడాను కొన్ని ప్రొఫెషనల్ కాలేజెస్లో ఎక్కువ అవుతున్నాయి. ఏ డ్రగ్ అయినా కూడాను సరదాగా చూసినా, ఫ్రెండ్స్ ఒత్తిడి వల్ల కానీ, లేదు మనకు మానసికంగా అంత సరైన పద్ధతిలో లేకపోతే దాని నుంచి బయటపడటానికి కానీ కనుక తీసుకుంటే, ఎవ్రీ డ్రగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్ టు గెట్ అబ్యూజ్డ్. అంటే ప్రతి డ్రగ్ కూడాను దాన్ని వశపరుచుకునే కూడా ప్రతి డ్రగ్కి ఉంటుంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎనీ డ్రగ్ ఫర్ దట్ మ్యాటర్. సింపుల్ ఫార్మకోట్రోఫిక్ డ్రగ్స్ మన యాంగ్జైటీ, న్యూరోసిస్లో వాడే బెంజోడైజపిన్స్ దగ్గర నుంచి, బెంజోడైజపిన్స్ తీసుకొని మానేసి ఫిట్స్ వచ్చి పడిపోయి ప్రమాద స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బెంజోడైజపిన్స్
సో తర్వాత నెక్స్ట్ కారణం ఈజీ అవైలబిలిటీ కనుక ఉంటే అక్కడ ఆల్కహాల్ కానీ మత్తు పానీయాల కన్జంప్షన్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ అవైలబిలిటీ లేకుండా చేయటం కోసమే మద్య విమోచన ప్రచార కమిటీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తమ శాయశక్తుల వాళ్ళు కృషి చేస్తున్నారు. అందుబాటులో ఉంటే తీసుకుంటాం, లేదు ఎక్కడన్నా. ఈ కాలేజీల్లో కూడాను అందుబాటులోకి ఈ మాదక ద్రవ్యాలు స్లోగా ప్రవేశిస్తున్నాయి. ఎలాంటి ఇది లేని ఒక మంచి వాతావరణంలో మీరు చదువుకుంటున్నారు. ఆ తర్వాత సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ మన దైనందిన జీవితంలో ఏ దశలోనైనా సరే మనకు తెలియని చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మనకు కొన్ని మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ మానసిక ఒత్తిళ్ళు సింపుల్ యాంగ్జైటీ న్యూరోసిస్ కావచ్చు, స్కిజోఫ్రీనియా కావచ్చు, పర్సనాలిటీ ప్రాబ్లం కావచ్చు, లేదా బైపోలార్ అనే ఒక మానసిక సమస్య కావచ్చు, దైనందిన జీవితంలోని ఒత్తిళ్ళు, పైగా ఈవెన్ ఈ అడిక్షన్ పొటెన్షియల్కి కొంత జెనెటిక్ టెండెన్సీ కూడా ఉంది. సో తల్లిదండ్రులు కనుక ఏదన్నా అది ముఖ్యంగా పిల్లల్లో ఒక్కసారి కనుక వాళ్ళు ఏదన్నా క్యూరియస్ కనుక తీసుకుంటే వాళ్ళల్లో త్వరగా ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు స్ట్రెస్ అపాన్ యూ, కల్చరల్ ఫ్యాక్టర్స్. చాలా సంతోషం సార్, ఇక్కడికి వస్తే మీ డిసిప్లైన్ కానీ, ఆ మంగళ వాయిద్యాలు కానీ, సరస్వతి స్తోత్రం కానీ, ప్రార్థనా గీతం కానీ, మనకు ఒక కల్చర్ ట్రెడిషన్ ఉంది. ఆ కల్చర్ ట్రెడిషన్ నుంచి తప్పిపోవటమే ఎకల్చరేషన్ అంటారు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. కల్చరల్ పొల్యూషన్ చాలా ప్రమాదం. సో సహజంగా మన దేశంలో కానీ మన సాంప్రదాయాల్లో కానీ తాగటం తప్పు అనే భావన ఉంది. వెస్ట్రన్ కమ్యూనిటీస్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇండియాలో కొద్దిగా ఆడవాళ్ళలో కూడాను ఆల్కహాల్ ఈ రేవ్ పార్టీలు కానీ ఇలాంటి ఎస్పెషల్లీ కొన్ని కాస్మోపాలిటన్ సిటీస్లో ముఖ్యంగా స్టూడెంట్స్ని వెరవేసి లేకపోతే ఒక సెలబ్రిటీస్ని వెలవేసి మీరు చూస్తూనే ఉన్నారు. మరీ తెలియనంత విధేం కాదు, మరంతే అంత పిల్లలు కాదు. సో ఐ అడ్వైజ్ యూ టు బీ brave enough not to get polluted as far as the cultural life of your this thing is aspect is concerned. తర్వాత అంటే స్టాటిస్టిక్స్ ఇవన్నీ చెప్పటం బహుశా ఇది సమయం కాదేమో. మీరు ఎప్పుడన్నా ఉత్సాహం ఉండి మీరు వినే ఉద్దేశం కనుక ఉండి పెట్టమంటే మాత్రం చైర్మన్ గారు పర్మిట్ చేస్తే 1 గంట 2 గంటలు కూలంకషంగా దాని మీద మీకు కాదు ఒక ఫైనల్ ఇయర్ వాళ్ళకి కానీ ఏదైనా అవసరమైతే, ఎందుకంటే కూర్చోగానే అసలు నా లైఫ్లో నెగిటివ్ ఆస్పెక్ట్ ఉండకూడదు, అది పిల్లలకు కూడా చెప్పకూడదు అనేది విద్యాసాగర్ గారి మాటల్లో నేను విన్నాను. అందువల్ల నేను చెప్పాలనుకున్నది కూడాను పూర్తిగా కుదించుకున్నాను. తర్వాత తాగటం వల్ల వచ్చే సమస్యలేంటి? ఇండివిజువల్గా వస్తాయి, కుటుంబంలో వస్తాయి, సొసైటీలో వస్తాయి. ఒక వ్యక్తి కనుక మందుకు బానిస అయితే, మందు కానీ మాదక ద్రవ్యాలు కానీ మత్తు పానీయాలకు కానీ బానిస అయితే ఇట్ కిల్స్ హిమ్. ఆల్కహాలిజం కానీ, ఆల్కహాలిజం ఈజ్ ఎ డిసీజ్. The WHO has defined it with a certain norms, symptoms and signs, with some criteria. The DSM has classified alcoholism and drug addiction is a disease which kills not only the person, the total humanity. The drug abuse kills the humanity, not only the person himself. So, ఈ హ్యాబిచుయేషను ఇండివిజువల్గా అతని యొక్క మానసిక, శారీరక, నైతిక, ఆర్థిక, ఉద్యోగపర అన్ని విధాలంగా నాశనం చేస్తుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇంటు ద ఫ్యామిలీ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ సంబడి ఆల్కహాలిక్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది చిల్డ్రన్స్ మైండ్స్. అవి చాలా పెద్ద టాపిక్. సో ఇక మా దగ్గరకు వచ్చేవాళ్ళు
నేను ఒక 15 సంవత్సరాలు మానసిక వైద్యుడిని, 2 దశాబ్దాల పాటు సర్జన్ సార్. నేను సర్వేలు చదివినవి నేను వ్యక్తిగతంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏ ఇంట్లో ఒక్క వ్యక్తి అయినా కనుక మత్తు పదార్థాలు కనుక, ముఖ్యంగా ఆల్కహాలిక్ కనుక బానిస కనుక అయితే మినిమం 5 సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ చేయించుకొని వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో ఒక్క వ్యక్తి కనుక మత్తు పానీయాలకి బానిస అయ్యి ఉంటే, మనం ఆల్కహాల్నే తీసుకుందాం, తెలిసి తెలియని వయసులో, యుక్త వయసులో, ఎర్లీ ఏజ్లో కనుక హ్యాబిచ్యుయేట్ అయ్యి ఆ హ్యాబిచ్యుయేట్ నుంచి కనుక ఎడిక్షన్ కనుక వెళితే వాళ్ళని బయటికి తీసుకురావటం కష్టం. అట్లా కనుక ఉంటే కనీసం 5 ఎవరై ఉంటారు? ఇంట్లో కనుక కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న నేరానికి భార్య, కడుపును పుట్టిన బిడ్డలు, వీళ్ళెవ్వరూ మనశ్శాంతిగా ఉండరు. దే విల్ సఫర్ విత్ డిప్రెషన్, యాంగ్జైటీ, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఇన్ ద లైఫ్. దే విల్ సీ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ద లైఫ్. అంతేకాదు, ఇవాళ టోటల్ హెల్త్ బడ్జెట్లో ఎనీ హాస్పిటల్ ఫర్ దట్ మ్యాటర్ ఫ్రమ్ గుంటూరు టు అమెరికా 30% ఆఫ్ ది ఎనీ బెడ్స్ ఆర్ రిలేటెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు ది ఆల్కహాల్. మీరు శారీరక సమస్యలు, ప్యాంక్రియాటైటిస్ కానీ, లివర్ డిసీజ్ కానీ, నరాల జబ్బులు కానీ, ప్రమాదాలు కానీ, లేకపోతే అత్యాచారాలు కానీ, ఇవన్నీ కూడాను 30% ఆఫ్ ద బెడ్స్ విల్ బి ఆక్యుపైడ్ బై ది ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇక క్రైమ్, 50% ఆఫ్ ద క్రైమ్స్ విల్ బి డన్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, 60% ఆఫ్ ది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. అతను యాక్సిడెంట్ అవనయ్యి అతను ఇంకొకళ్ళని యాక్సిడెంట్ చేయటం కానీ, ఇక స్త్రీలపై అత్యాచారాలు కానీ, వీటన్నిటికి కూడాను డ్రగ్ ఎందుకంటే అప్పుడు దాకా మనిషి, ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళాడో అతను మనిషి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దుర్మార్గపు సంఘటన పక్క రాష్ట్రంలో జరిగితే 4 కుర్రాళ్ళు ఒక స్టూడెంట్ని, అవును మందు దాకకముందు వాళ్ళ మనుషులు, మందు దాకిన తర్వాత మనుషులు కాదు, వాళ్ళు రాక్షసులు. రాక్షసతనంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. దే విల్ బీ ఇన్ ద బ్లాక్అవుట్స్, ఆల్కహాలిక్ బ్లాక్అవుట్స్ అంటారు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. సో శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, వాళ్ళ వృత్తిపరమైన సమస్యలతో నా దగ్గరికి వేలాది మంది వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ దారుణమైన గాథలు కనుక చూస్తూ ఉంటే మనసు చలించిపోతూ ఉంటుంది. సమాజం నిర్వీర్యమైపోతూ ఉంది. అందువల్ల ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. నాకు తెలిసి ఒక పారిశ్రామికవేత్త హౌ వి టేక్ థింగ్స్ అనేదానికి నష్టాల్లో కూరుకుపోయాడు. ఆ నష్టాల్లోంచి బయటపడలేక విపరీతంగా ఆల్కహాలిక్ బానిస అయ్యి దారుణాతి దారుణంగా ఎవరన్నా కనపడితే వాళ్ళని అడుక్కొని, స్నేహితులు కాదు ఎవరన్నా ఉంటే అడుక్కొని డబ్బులు తాగే పరిస్థితికి వెళ్ళాడు. కానీ వాళ్ళ కొడుకు ఆ తండ్రిని చూసి అలా వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక పాజిటివ్ మోటివేషన్ తోటి 5వ క్లాసులో 3వ క్లాస్ వాళ్ళకి చదువు చెప్పి, ఇంటర్లో 10th క్లాస్ వాళ్ళకి చదువు చెప్పి, మెడిసిన్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ట్యూషన్లు చెప్పి ఇవాళ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంకొక చరిత్ర అధ్యాపకులు, ఆచార్యులు ఒక ముఖ్యమైన యూనివర్సిటీలో, ఆయన కూడాను జెనెటిక్ కారణాల వల్ల కానీ ఆయనకున్న మానసిక సమస్యల వల్ల భయంకరంగా తాగుడుగా బానిసయ్యాడు. ఆయన కొడుకు కూడా డాక్టరే. ఆయన చదివిన కాలేజీలో టాపరు. కానీ ఈ టుక్ ఇన్ ద నెగటివ్ సెన్స్. తండ్రిని రోల్ మోడల్గా తీసుకొని తండ్రి ఇంట్లో ఉన్న పరిస్థితులకి కోపప్ కాలేక తండ్రి తాగిన బాటిల్ ఖాళీగా ఉంటే మొత్తం తాగేసి he was admitted in an unconscious state
He was in the ICU for more than 5 days. That happened recently. So, with this brief thing, ఈ మత్తు పదార్థాలు, ఆల్కహాలు ఎలాంటివైనా సరే దయచేసి మీరు మీ వయసులో, ముఖ్యంగా ఇటు చెబుతున్నాను, ఇటు చూడకుండా ఇటు చెప్తున్నాను, దయచేసి, ఎందుకంటే ఐఎమ్ సారీ, యు ఆర్ ఆల్ నార్మల్. ప్లీజ్ మీరు గనక అటువైపు అడుగేస్తే మొదటి పెగ్గే మీ జీవితానికి మొదటి పతనానికి రాయి అవుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ ద కర్స్ యూ కమ్ అక్రాస్ విల్ come up. With this small advice, I conclude. Thank you very much. మంచి మాట విన్నారు. ఇప్పుడు ఒక మంచి పాట మన రంగం రాజేష్ గారు ఆవిడ బృందం పాడతారు. సబ్జెక్ట్ చాలా బాగుంది కదండి. అంటే మనం ఈ సబ్జెక్ట్ని ఎక్కించుకోవాలి. సార్ చెప్పినట్టు కల్చరల్ పొల్యూషన్ కూడా ఉంది. కల్చరల్ పొల్యూషన్ మామూలు పొల్యూషన్ కాదు. అది లవ్ దగ్గర నుంచి మొదలేస్తే పెళ్లి చేసుకునేదాకా, పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాన్ని కొనసాగించే క్రమంలో కూడా ప్రతి చోట మామూలు దాడి కాదు. ఒకప్పుడు ఓ ప్రియుడు ఒక ప్రియురాల్ని పలకరించాలంటే పెద్దవాళ్ళకి బాగా తెలిసేవి ఆ పాటలు. అంటే బాగా తెలిసి అంటే వాళ్ళు పలకరించడం తెలిసాను కదా. అప్పుడున్న ఘంటసాల పాటలో నాకు బాగా నచ్చిన పాట ఒకటి, నీవేనా నీవేనా నన్ను పిలచినది, నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా. మీరు బాగా గమనించండి, మాయాబజార్ సినిమా ఇది. అందులో ల్యాప్టాప్ అప్పుడే ఓపెన్ చేశారు. దానికి ఒక పెట్టేనప్పుడు చెప్తారు. అందులో ఎక్కడో ఉన్న ప్రియురాలను తలుస్తూ అది ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరు పలకరించుకుంటూ ఉంటారు. ఏది ఇప్పుడు మనం చేస్తున్న చాటింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. అది కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములో. ఈ పాటను ఒకసారి మీరు చెక్ చేయండి యూట్యూబ్లో, ఎంత బాగుంటుందో. అయితే ఇప్పుడు మనం ప్రేమించడానికి, మనం ప్రపోజల్ పెట్టడానికి గొప్ప పాటలు తెచ్చేసారు మనోళ్ళు. ఎలాంటి పాటలు తెలుసుగా? నిన్నే 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 దిల్సే దిల్సే ఇష్క్ దియా తుమ్సే రాయే వాయే ఆసే. ఆగండి, ఏది పడితే అది పాడేట రావే పోవే అంటానికి ఎవడాడు? గౌరవించమా? మన అప్లికేషన్ బాగుండాలా, మన ప్రపోజల్ బాగుండాలా, మన క్యారెక్టర్ బాగుండాలా. బాగుంటే నువ్వు ఏ అప్లికేషన్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తారబ్బా. కానీ నువ్వు ఇలాగే ప్రపోజ్ చేయి. ఒరే నాయన నువ్వు నచ్చలేదు, నువ్వు బాగోలేదనంటే కుదరదు. లేదు, మన ఆడపిల్లలు తెచ్చుకుని ఎంత వస్తే అంత ఉమ్ము మన మీద వేసినా కూడా నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను నీచంగాను, నా ప్రేమను భారంగాను చెలియా ఫీల్ మై లవ్. ఫీల్ మై లవా? ఇదేందా ఇది నేను చూడలా. ఫీల్ అయితే ఎలా ఉంటుంది తెలుసా లవ్? నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరి వై వయారి వై నీడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో. ఆరాధించాలండి. మనమైనా వాళ్ళైనా
ఇలాంటి సంస్కృతి మా మధ్య లేదు సార్. ఇప్పుడు మేమేం పాడాలన్నా జరగండి, వాళ్ళు కూడా మనకు కనపడుతుంటే వాళ్ళు మనకు చెప్పాల్సింది వాళ్ళే. ఇలాంటి ఏ పాట పాడుతున్నాము, ఏ పాటలు పాడుతున్నాము, 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, బొబ్బో బొబ్బో ఎరే బొబ్బో. ఏం చేసుకోవాలా, ఏం చదవాలా, ఏం తినాలా, అసలు మనకు ఉద్యోగాలు వస్తాయా రావా, అసలు అంత ప్రైవేటైజేషన్ అవుతుంది, రేపు పొద్దున మన పరిస్థితులు ఏంటి, మన తిండి ఏంటి, మన తిప్పలేంటి, ఇదేమి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. పెద్ద పొల్యూషన్ మన మీద పెద్ద దాడి జరుగుతుంది. ఇంటికి వెళ్ళి పబ్జీ గేమ్ ఆడు, లేకపోతే డేటా ఉంటే డేటాలోనే బేటా. మనకు అమ్మ తోడు లేదు, నాన్న తోడు లేదు, అమ్మమ్మ కథ లేదు, ఆట లేదు, పాట లేదు, మనతో ఉన్నది ఏంద్రా నాన్న అంటే వారెవయ్యారి గుమ్మ, ఇది మాటలు నేర్చినమ్మ దారి గుమ్మ, చెట్టు మీద చిటారు కొమ్మ, దాని పేరే సెల్లు ఫోనమ్మా, దాని పేరే సెల్లు ఫోనమ్మా, జేబుకేమో సిల్లు పెట్టమ్మా. మాటలకు తూకం వేస్తుంది, మనుషులను దూరం చేస్తుంది, మాటలకు తూకం వేస్తుంది, మనుషులను దూరం చేస్తుంది. అమ్మ ఫోను చేస్తే అడ్రస్ ఉండదు, నాన్న ఫోను చేస్తే ఎంగేజీ చూడు, ప్రియురాలు ఫోన్ వస్తే చెవునికి చేరే, వామ్మో. అవునా కదా సోదరా? అవసరమా లేదంటే ఏమయ్యా రాజేష్ నువ్వు అవసరం లేదంటే అంటే అవసరమే. టీవీ అవసరమే, సెల్ ఫోన్ అవసరమే. అవసరానికి మించిన ఎడ్జి దాటి మనం పోతున్నాం చూడండి, అక్కడ అసలు సమస్య ఉందండి. అందుకనే చాలా కల్చరల్ పొల్యూషన్ వచ్చింది, మన మీద దాడి జరుగుతుంది. మనం అక్కడ ప్రారంభించాలి. ఈ సదస్సు లక్ష్యం అది. ఏది మన మీద దాడి జరుగుతుందో, ఏ సమస్య వచ్చి మన మీద గుచ్చుకుంటుందో, ఎక్కడ మనం ఎడ్జిలో పోతున్నామో అక్కడే జాగ్రత్త పడడం అనేది మన సదస్సు లక్ష్యం. ఆ ఆలోచన మీలో రావాలన్నదే తప్ప ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు. ఇక మందు మామూలు కాదు, మందు మహమ్మారి, తాగితే సావేదారి. ఇక ఇందులో రెండో ప్రశ్నే లేదండి. అవసరమా? కానీ ఫంక్షన్ అయితే మందు, టెన్షన్ అయితే మందు, ఏది ఏమైనా ఉండాలి మందు. ఫంక్షన్ అయితే మందు, టెన్షన్ అయితే మందు, ఏది ఏమైనా ఉండాలి మందు. ఎనీ టైము ఎందుకో తెలియదు మందు, హ్యూమన్ లైఫ్లో కామనో అయ్యింది మందు. ఎనీ టైము ఎందుకో తెలియదు మందు, హ్యూమన్ లైఫ్ లో కామను అయ్యింది మందు. మందుతో పెట్టుకుంటే ఆ తర్వాత నేను చెప్పాల్సిన అవసరం మీకు తెలుసు. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్కట్లో లైఫ్ కథమైపోతే. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్కట్ లో లైఫ్ కథమైపోతే. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్కట్లో లైఫ్ కథమైపోతే. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్కట్ లో లైఫ్ కథమైపోతే. ఫ్రెండ్కు జాబ్ వస్తే మందు, ఆల్రెడీ ఉన్న జాబు పోయేనంటే మందు. ఫ్రెండ్ కు జాబ్ వస్తే మందు, ఆల్రెడీ ఉన్న జాబు పోయేనంటే మందు. ప్రియురాలు తిట్టిందంటే మందు, ప్రేమలోన ఫెయిల్ అయితే మందు. ప్రియురాలు తిట్టేనంటే మందు, ప్రేమలోన ఫెయిల్ అయితే మందు. తాళి కట్టేనాడు మందు, తాళి తెగిన నాడు మందు. తాళి కట్టేనాడు మందు, తాళి తెగిన నాడు మందు. అయ్యా సైలెంట్ కిల్లర్రా చందు. అయ్యా ఇది సైలెంట్ కిల్లర్రా చందు. ఆ మద్యపాన వైపు నువ్వు తొంగి చూడకు, మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్కట్ లో లైఫ్ కథమైపోతే. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్కట్ లో లైఫ్ కథమైపోతే. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్కట్లో లైఫ్ కథమైపోతే.
కథమైపోతే. పుట్టినరోజు వస్తే మందు, పండగేది వచ్చిన మందు. అన్న పుట్టినరోజు వస్తే మందు, పండగేది వచ్చిన మందు. ఆస్తి కలిసి వస్తే మందు, ఉన్న ఆస్తి ఊడిపోతే మందు. ఆస్తి కలిసి వస్తే మందు, ఉన్న ఆస్తి ఊడిపోతే మందు. మెత్తగా మత్తు ఒళ్ళంతా బాకెరా, కిక్కులో నీ లైఫ్ బుక్ అయిపోయరా. మెత్తగా మత్తు ఒళ్ళంత పాకెరా, కిక్కులో నీ లైఫ్ బుక్ అయిపోయరా. మందు తాగి బాగుపడిందెవ్వడు, మందేస్తే మాటినేది ఎవ్వడు. మందుతో పెట్టుకుంటే కొట్టు. మడతడిపోతే, షార్ట్కట్ లో లైఫ్ కథమైపోతే. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్ కట్ లో లైఫ్ కథమైపోతే. సింపుల్గా ఆయన సారాంశం వింటే ఒక్క మాట చెప్పేసి ముగిస్తాం. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బ్రదరు, ఆల్కహాల్ జోలికి వెళ్ళకుంటే బెటరు. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బ్రదరు, ఆల్కహాల్ జోలికెళ్ళకుంటే బెటరు. నువ్వు పోతే ఇబ్బందిర లైఫ్, ఎన్ని బాధలు మొయ్యాలి నీ వైఫ్. నువ్వు పోతే ఇబ్బందిర లైఫ్, ఎన్ని బాధలు మొయ్యాలి నీ వైఫ్. ఆరోగ్యం మహాభాగ్యం అర్థం చేసుకో, ఆరోగ్యమే మహాభాగ్యం అర్థం చేసుకో. మందు మాని నీ లైఫ్ను సరిదిద్దుకో. మందు మాని నీ బతుకుని సరిదిద్దుకో. ఎన్నికల్లో గెలవాలంటే మందు తాగబోపిస్తారా చెందు. ఎన్నికల్లో గెలవాలంటే మందు తాగబోయిస్తారా మందు. నీకు నాకు ఎక్కిస్తారు నిషా, దోపిడోళ్లకు మనము బానిస. నీకు నాకు ఎక్కిస్తారు నిషా, అరే దోపిడోళ్లకు మనము బానిస. అయ్యా నిన్ను నన్ను నిలువునా దోచేస్తారు, తాగుబోతు నా యాళ్ళని ముద్రేస్తారు. నిన్ను నన్ను నిలువునా దోచేస్తారు, తాగుబోతున్నాయని ముద్రేస్తారు. అయ్యోయ్! చైతన్యంతో నడవరా చందు, మధ్య ముద్దు మనకు కుటుంబమే ముద్దు. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్ కట్ లో లైఫ్ కథమైపోతే. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్ కట్ లో లైఫ్ కథమైపోతే. సేమ్ బాణి మీరు కూడా పాడొచ్చు, రెండు బిట్లే. రెడీ, 1 క్లాప్స్ కొడుతూ 1 2 3 గో. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్ కట్ లో లైఫ్ కథమైపోతే. మందుతో పెట్టుకుంటే మడతడిపోతే, షార్ట్ కట్ లో లైఫ్ కథమైపోతే. చెప్పట్లండి. ఈ పాట మనం బయటికి వెళ్ళి ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళ దగ్గర మీరు కూడా పాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ రాజేష్ బృందం. మనం ఒక 15 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. పెద్దలు వాసిరెడ్డి విద్యాసాగర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలకు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఆన్ ఏ సీరియస్ నోట్, నా క్లోజెస్ట్ ఫ్రెండ్ ప్రసాద్ రెడ్డి అనే అబ్బాయి కాలేజీలో హీరోలాగా ఉండేవాడు. మా బ్యాచ్లో కల్లా హీరోలాగా ఎవరు ఉంటాయంటే వాడు ఉండేవాడు. రోజు 100 పుషప్స్ చేస్తా, ఒకటే ఫిట్నెస్ తోటి ఉండేవాడు. సెకండ్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. సరిగ్గా 27 వచ్చేసరికి లేడు. అది అందరికి అయిందా అంటే అందరికి అవ్వదు. మీరు కూడా ఆలోచించుకోండి. మీ ఫాదర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీలోనో మీ ఫ్యామిలీలోనో ప్రతి 10 మందిలో ఒకళ్ళు ఆపుకోలేక నాశనం అయిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు అవుతారు. చాలాసార్లు ఏమవుతుందంటే ఒకటే తాగుపోతే అయ్యో ఏంటి ఇలా ఉన్నారనుకునే వాళ్ళు చాలా మంచివాళ్ళే ఉంటారు, ఎక్కువ చాలా తెలివి కలవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళ చేతిలో ఉండదు ఆపుకోవటం అనేది. ఆ 10 మందిలో మనం ఒక్కళ్ళ వచ్చు అనే భయం ఉండాలి మనకి మొదలు పెట్టడానికి. అందరూ మొదలు పెడుతున్నారు కదా, ఆ భయం ఉంచుకుంటే కొంచెం బెటర్. ఒకటి ఆలోచించుకోండి, మీరు 10 మంది కూర్చున్నారు ఇక్కడ,
ఈ 10 మందిలో ఒకళ్ళు నాశనం అయిపోతామంటే చేస్తామా ఇది? మనం ఎవరికో వస్తలే మనకు కాదనుకుంటాం, కానీ అంత దగ్గరుంది అది మనకది. థ్యాంక్ యూ. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఈ మత్తు పానీయాల అవగాహన సదస్సుని ప్రారంభిస్తూ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన ప్రియమిత్రులకి, నా ముందున్న చిట్టి చెల్లెండ్లకి, చిన్న బ్రదర్స్కి, మీ అందరికీ కూడా ఈరోజు నా యొక్క అభివాదనాలు. ఎందుకంటే మీరు ఇటువంటి కార్యక్రమానికి కూడా ఇంత ఇంట్రెస్ట్తోని పెద్దలు వస్తున్నారు, ఏదో 4 మంచి మాటలు చెప్తారు, జీవితము చెడిపోకుండా ఉంటుంది, జీవితం బాగుపడాలంటే మనకి ఏదో ఒక జ్ఞానం కావాలా, విజ్ఞానం కావాలని ఏదైతే అభిరుచి మీరు చూపించినందుకు నా యొక్క శుభాశీస్సులు, మరి శుభాకాంక్షలు కూడా. మరి మద్య విమోచన ప్రచార కమిటీ ఏదైతే ఉందో, ఇంకా ఆ విమోచనం అనేది బయటికెళ్ళి జరగదు, అది కొంతవరకే జరుగుతుంటుంది. మనకు ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ ఉంటుంది. ఫస్ట్ ప్రొహిబిషన్, తర్వాత ఎక్సైజ్. అంటే మద్య నియంత్రణ చట్టమే ఉంది, కానీ మద్య నిషేధం చట్టం లేదు మన ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా చాలా రాష్ట్రాలలో. ఆ నిషేధం అనేది స్వాతంత్రం వచ్చినప్పుడే భారత రాజ్యాంగంలో అది సాధ్యమా సాధ్యం కాదా అనే ఆలోచనతోనే మరి ఆర్టికల్ 47 అంటే ప్రాథమిక సూత్రాలు పెట్టారు. ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడాలంటే, ప్రజల యొక్క జీవన శైలి అభివృద్ధి పథములో నడవాలంటే అది ఈ ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్ని కూడా ప్రొహిబిషన్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని పెట్టారు. అది కానీ మన లక్ష్మణారెడ్డి గారు అన్నట్టు కొన్ని రాష్ట్రాల్లో పెట్టినా కూడా అది పేపర్ మీదనే ఉంది, కానీ నిజంగా తూచా తప్పకుండా మాత్రం అమలు కావట్లేదు గుజరాత్లో కూడా, మరి ఏ రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే మన భారతదేశములో ఉన్నటువంటి రాష్ట్రాలకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉండదు. ఆంధ్రకు, తెలంగాణకు, తమిళనాడుకు, కర్ణాటకకి, ఛత్తీస్గఢ్కు లైన్ ఆఫ్ కంట్రోల్ లేదు, అవునా? ఓపెన్ బార్డర్స్. కాబట్టి మన దగ్గర మద్య నిషేధం ఉన్నా కూడా 4 రాష్ట్రాలకి వెళ్ళి వస్తుంది, రోజు పట్టుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడ ఉండాలి కంట్రోలు? మనలో ఉండాలి కంట్రోల్. బయట నుండి కొంతవరకు దాన్ని కంట్రోల్ చేయొచ్చును, నియంత్రణ చేయొచ్చును, కానీ వ్యక్తి మారనంత వరకు ఆ నిషేధం అనేది జరగదు. దీని గురించి డాక్టర్ గారు చెప్పారు. మరి విద్యాసాగర్ గారు మనస్తత్వము, నేను కూడా ఏంటంటే ఇది చెడు వినాలని ఇష్టం ఉండదు ఎక్కువ, చెడు వర్ణించాలని ఇష్టం ఉండదు ఎక్కువ. లేకపోతే ఇది టీవీలలో ఏదో వైలెన్స్ వస్తుంటే, ఏదో హింస ఉండేది అది చూసేది ఇష్టం ఉండదు ఎక్కువ. తర్వాత ఎవరన్నా ఎక్కడైనా ఆ చెడు ఆలోచించాలా, చెడు వినాలా, చెడు మాట్లాడాలా, చెడు చూడాలనేది ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి సంది సంస్కారం కాబోలు ఉండదు అది. కానీ కొంతమందికి మీరు టీవీలు చూసినట్లయితే ఆ టెర్రర్ ఉండేటువంటి సీరియల్స్ చూస్తుంటారు. వాళ్ళకి అంటే వారికి అలవాటు అనమాట అది. అంటే దాని సంస్కారాన్ని బట్టి ప్రతి వ్యక్తికి కొన్ని అభిరుచులు, అలవాట్లు వస్తుంటాయి అవి. కానీ ఇంతసేపు పాటల రూపేణ మన
మనకు ఉపన్యాసాల రూపేణ దాని యొక్క పర్యవసానాల గురించి చెప్పినారు, కానీ మరి దానికి సొల్యూషన్ ఏంది, అసలు ఎట్లా సొల్యూషన్ జరుగుతుంటుంది అని ఒకసారి ఆలోచిస్తే మీరు కొంచెం జాగ్రత్తగా అటెన్షన్ పెట్టి వింటే కానీ తెలవదు. ఎందుకనంటే ఇది మనం ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటాము, నేను ఎవరంటే ఇంత 6 అడుగుల వ్యక్తిని, 70 కిలోల మరి పంచతత్వాలతో చేసిన శరీరం, నా పేరు, నా యొక్క అర్హతలను అనుకుంటాము. ఇది పంచతత్వాలతో చేసిన శరీరం, కానీ ఇందులో ప్రాణం వేరు, ఈ కనిపించే శరీరం భౌతికమైన విషయం వేరది. కాబట్టి ఈ శరీరంలో ఉన్నది ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే అందులో ప్రాణం ఉంది, అవునా, శక్తి ఉంది, ఆత్మ అనుకుంటాం. అది అసలు కంట్రోల్ చేసేది, రూల్ చేసేది అందులోనే ఆ యొక్క ప్రాణం ఏమంటామో, ఆత్మ అంటామో, దానికి ఆలోచన ఉంటుంది, బుద్ధి ఉంటుంది, సంస్కారం ఉంటుంది. మీరు ఒక గొప్ప విద్యావంతులు కావాలంటే మీకు ఫస్ట్ ఆలోచన పెట్టాలి, నేను ఒక మంచి ఎంటెక్ విద్యార్థిని కావాలా, లేకపోతే మంచి విద్యా సంస్థలో చదువుకోవాలా, చదువుకొని నేను ఉపయోగపడాలా, నా కుటుంబానికి ఉపయోగపడాలా, మెట్టినింటికి మరి పుట్టినింటికి కూడా ఉపయోగపడాలని మీకు ఒక కోరిక ఉంటుంది కాబట్టి మంచిగా చదివితే అమెరికా వెళ్తాము, లండన్ వెళ్తాము, యూరోప్కి ఎక్కడో వెళ్తాము. సో ప్రపంచ దేశాలలో నాకొక వ్యక్తిత్వం అనేది అని ఒక ఆలోచన మీరు చేస్తారు, ప్రతి ఒక్క వ్యక్తి, అవునా? ఆలోచన చేస్తారా, చేయరా? ఏం రెస్పాన్స్ రావట్లేదు. లేకపోతే ఈ సినిమాలు, ఇప్పుడు ఆయన పాటలు పాడిండే సినిమాలు అవన్నీ ఈ రోజులలో లవ్ సినిమాలు, లేకపోతే ఇంక ఈ రోజుల్లో నెగటివ్ ఉన్నది, అటుపోతుందా మనసు, లేకపోతే మీకు ఫ్యూచర్ వైపు వెళ్తుందా? ఒక లక్ష్యం ఉందా? సో లక్ష్యం ఉండాలంటే మనకు ఆ లక్షణాలు మనలో ఉండాలి. అది సో మనము టార్గెట్ పెట్టుకోవాలా. టార్గెట్ పెట్టుకోవాలంటే ఏంది ఈ జీవితము, మనకు తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ప్రసాదించింది, ఈ శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ఈ శక్తి ఉన్నదో దాని అసలు ఎటువంటి సంస్కారము మనం అలవర్చుకోవాలా అనేది మనకి అక్కడ చూసాల్సిన, పోలీస్ ఆయన చూడాల్సిన అక్కర్లేదమ్మా, ఇక్కడ చూడాలి అటెంటివ్గా. యూ షుడ్ సీ మీ ఓన్లీ. ఎక్కడ యూ షుడ్ నాట్, మీరు చదువు చెప్పేటప్పుడు కూడా మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క లర్నింగు, మీ యొక్క పెర్ఫార్మెన్స్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ యూ కాన్సన్ట్రేట్, హౌ మచ్ మీకు వినే కెపాసిటీ ఎంత ఉంది, అర్థం చేసుకునే కెపాసిటీ ఎంత ఉంది, జీర్ణించుకునే కెపాసిటీ ఎంత ఉంది, అది జీవితంలో అలవాటు పరచుకునే శక్తి ఎంత ఉంది, దీన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవ్రీ మినిట్ ఇట్స్ అన్ ఎర్నింగ్. లైఫ్లో ప్రతి క్షణము మనం సంపాదించుకోవాలా. ఏమి ఆలోచిస్తాము, ఏమి మాట్లాడతాము, ఏమి చేస్తాము, ఏమి వింటాము, ఏమి వినకూడదు, ఆల్ దీస్ ఆర్ రియల్లీ ది ఫ్యాక్టర్స్ ఫర్ అవర్ డెవలప్మెంట్ అన్నమాట. అందుకని సమయం కంటే మించింది ప్రపంచంలో గొప్ప సంపద ఇంకొకటి లేదు. తర్వాత మనిషికి ఆ సమయాన్ని సద్వినియోగం పరచుకోవడము అంటే ఈ మత్తు పదార్థాల వరకు, మత్తు పానీయాల వైపు, సినిమాలు షికార్ల వైపుకి, బాతకాన్ని కొట్టడం వరకు, లేకపోతే ఎక్కడో కూర్చొని లేవలో హోటల్ కూర్చొని ఏదో చేయాలా, లేకపోతే ఇంకెక్కడో వీడెవడో కొత్తగా వాడేదో పార్టీ పెడుతున్నాడు అదేదో స్టైల్ అనుకొని, అదొక ఫ్యాషన్ అనుకొని వాని దగ్గర చేరి, లేకపోతే ఇది మనం చెడు ప్రచారానికి అట్రాక్ట్ అవుతున్నాం. కానీ ఒకడు చెడు చేస్తూ ఉంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఇప్పుడు మద్య విమోచన వాళ్ళ దగ్గర ఒకటి ఉంది. మీ స్కూల్లో కూడా, మీ కాలేజీలో కూడా ఒక కమిటీ ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య మరి నియంత్రణ కమిటీస్ కూడా మా మీద కూడా బాధ్యత ఉంది. ఏదైతే స్కూల్స్లో మంచి కంజీనియల్ అట్మాస్ఫియర్ లేకపోయినా, లేకపోతే అటువంటి యొక్క అట్మాస్ఫియర్ కల్పించకపోయినా,
లేకపోతే ఎవరో ఒకరు మనకు మత్తు పదార్థాలు ఎక్కడి నుంచే వచ్చినా కూడా చూడకుండా మాత్రం ఉండకూడదు. ఇన్ఫర్మేషను మీ యొక్క యాజమాన్యానికి ఇవ్వాలా. తర్వాత మీరు ఒక మద్య నిషేధ కమిటీ ఒక మా లక్ష్మణారెడ్డి వాళ్ళ పార్టీతో సాధ్యం కాదు, అసంటోళ్ళు ఇంకో 100 మంది వచ్చినా సాధ్యం కాదు. కానీ మీతోని సాధ్యం అవుతుంది, మీతోని సాధ్యం అవుతుంది. మా కాలేజీలో, మా కాలేజీ పరిధిలో ఏ స్కూల్లో కూడా, ఏ విద్యాలయాల్లో కూడా ఎవరికి ఏం అలవాటు ఉంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, ఎట్లా కౌన్సిలింగ్ చేయాలా, ఎట్లా వాళ్ళకి తల్లిదండ్రులకు చేర్పించాలా, మీకు ఒక బలమైన శక్తిగా ఏర్పడి మీరు నియంత్రించగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అవునా? అంత ధైర్యం ఉందా మీకు? ఉందమ్మా? సపోర్ట్ చేయట్లేదు ఎవరు? సో మీరు ఒక కమిటీ ఏర్పరచుకొని ఒక తోటి సోదరుడు చెడిపోకుండా చూసేటువంటి బాధ్యత మన పైన కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ఈ మధ్య మీ యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్క కుటుంబంకి తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఇప్పుడు గాంధీ మహాత్ముని కూడా తెలుసు. ఆయన కాబట్టి మద్య నిషేధం అని చెప్పినట్టుంది. బహుశా ఆయన ఇంట్లో కూడా ఎవరో అలవాటు అయి ఉంటుంది, లేకపోతే మా ఇంట్లో కూడా అలవాటు అయింది. నాకు ఆయన లేడు, మా అన్న ఒక అతను పోయిండు. అట్లా ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు, ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి అనుభవాలు మనకు వర్ణించవలసిన అవసరం లేదు, మనకు అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా, ఎట్లా నియంత్రణ చేయాలా? మీరు అనుకుంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం మద్య నిషేధం పెట్టాలని మీరు ఒక పెద్ద ఉద్యమం తేండి ఆంధ్రప్రదేశ్లో, తెస్తే రోజు మద్య నిషేధం పెడతారు. ప్రజలు మారనంత వరకు ప్రభుత్వాలు ఏం చేయవు. కాబట్టి ప్రజల్ని సివిల్ సొసైటీని మనము నియంత్రించాలి, కానీ ప్రభుత్వాలు బై ఫోర్సు నియంత్రించలేవు. కాబట్టి మనిషి యొక్క మనసు కంట్రోల్ మన మీద ఉంది, కానీ లేకపోతే పోలీసు వాళ్ళు, లేకపోతే మీ యజమాన్యము, లేకపోతే తల్లిదండ్రులు ఎవరు కూడా చేయలేరు. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద, మనసు మీద, మాట మీద, అలవాటు మీద నియంత్రణ మనం ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మనం కొన్ని విషయాలకు బానిసం అయిపోయినాము. ఏం బానిసం అయిపోయాము? సినిమాలు చూడడం కూడా ఒక బానిసనే. రోజుకు నికోటిన్ అని చెప్పాడు కదా, 10 సార్లు ఛాయ్ తాగడం కూడా ఒక బానిసనే. బాతకాన్ని కొట్టడం కూడా బానిసనే. తర్వాత ఏదో ఇంకా సిగరెట్ తాగడం కూడా బానిసనే. మరి అంటే సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవడం తెలియదో వాళ్ళు ఈ యొక్క వక్ర మార్గాలు, మిగతా విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి తన జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి మనము ఒక ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తులము, ఎంతో అదృష్టవంతులము. ఈ విఐటి కాలేజీలో సీటు దొరకడము, మన తల్లిదండ్రులు ఇక్కడ పంపించడము, ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మనకు ఉండడము. కాబట్టి ఈ యొక్క వాతావరణాన్ని మనం సద్వినియోగం చేసుకొని మీ తల్లిదండ్రులకు, మీకు కాబోయే పుట్టినింటికి, మెట్టినింటికి, సమాజానికి. ఎందుకంటే ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైన చర్యలు ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో జరగట్లేదు, ఈవెన్ వరల్డ్లో జరగట్లేదు. ఎందుకంటే అందరికీ ఉన్నతమైన విద్య, ఆరోగ్యం అందించాలనే సదాలోచన, రాజ్యాంగంలో పెట్టిన విధానాన్ని అమలుపరిచేటువంటి మరి ప్రభుత్వం ఏదంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు చూసినట్లయితే అమ్మఒడి కానీ, మరి జగనన్న విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, లేకపోతే మీరు కేజీ అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ కానీ, లేకపోతే మనకు స్కిల్ డెవలప్మెంట్ కానీ, మనకు వెకేషనల్ కోర్సు కానీ, జీవితానికి ఉపయోగపడేటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నదో ఈ ఆంధ్రప్రదేశ్లో నా యొక్క డ్రీమ్ ఉండే ఇటువంటి రాష్ట్రము కావాలని నాకు కలలు కని ఉన్నాను. అందుకని ఈ రాష్ట్రంలో అటువంటి స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చైర్మన్గా ఒప్పుకొని మరి నేను కూడా నా యొక్క పాలు పంచుకోవడానికి
మీ అవకాశం వచ్చింది అది. కాబట్టి విద్య అనేది వ్యాపారం కాదు. విద్య అనేది ఒక గొప్ప మనకు భగవంతుడు ఇచ్చేటువంటి యొక్క బుద్ధి. కాబట్టి దాన్ని అమ్ముకోకూడదు. మనం ఏ దేశం యొక్క అభివృద్ధి వ్యక్తి మీద ఆ యొక్క విద్య మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టి ఏదో మనకు ఇక్కడ ఈ పిల్లలందరికీ మీకు ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు ఫైనల్ ఇయర్కి వెళ్ళి మీరు మొత్తము వరల్డ్లో మీరు కాంపిటీషన్ చేయగలిగి మీకు లండన్లో దొరుకుతుంది ఉద్యోగం, ఐరోపాలో దొరుకుతుంది, ఆఫ్రికాలో దొరుకుతుంది, ఆస్ట్రేలియాలో దొరుకుతుంది, అమెరికాలో దొరుకుతుంది, కెనడాలో దొరుకుతుంది. ఎక్కడైనా దొరికినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ ఎంత డెవలప్ అవుతుంది, ఎంత మనకు ఆ యొక్క మాతృ దేశం మీద ప్రేమ పెరుగుతుంది, మనం ఎంత డెవలప్ చేసుకోవచ్చును. కాబట్టి విద్య ఒక గొప్ప పెట్టుబడి. అంటే దీనికంటే ఇంకొక పెట్టుబడి విధానం ఏం లేదని ఆలోచించి మరి ఒక్కటే మద్య నిషేధము వేయడానికి అది ప్రజలతోనే సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వాలు మద్య నిషేధం పెట్టినా కూడా ఈ యొక్క ఏదైతే మీకు మరి చదివించలేము, వసతి ఇవ్వలేము, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ చేయలేము. కాబట్టి మీరు చెప్పినారు, లక్ష్మీనారెడ్డి చెప్పినారు, మనకు 70,000 కోట్లు వస్తుంది అని అంటే నిజంగా మన రెవెన్యూ 50,000 కోట్లే. ఎందుకంటే 20,000 కోట్లు ఏదైతే మధ్య మీద వస్తుందో దాని యొక్క పర్యవసానాలు మందుల రూపేణా, ఆరోగ్యం రూపేణా, పతనం రూపేణా 40,000 కోట్లు మనం నాశనం అవుతున్నట్టు లెక్క. 20,000 కోట్లు గవర్నమెంట్ సంపాదించి ప్రజలు 40,000 కోట్లు నష్టపోతున్నట్టు లెక్క. ఎందుకంటే ఒక సంసారమే కూలిపోతుంది, ఒక వ్యక్తి కూలిపోతున్నాడు. కాబట్టి ఇది మనకు ఎక్కడైతే మద్యం షాపులు ఉన్నాయో మీరు ఒక విప్లవం ఈ విట్ కాలేజీ నుంచి స్టార్ట్ చేయండి. ఈ విట్ కాలేజీ టెరిటోరియల్ వివిఐటి కాలేజీకి వెళ్ళి స్టార్ట్ చేయండి. మీ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఎక్కడ ఉందో మీ లేడీస్ అంతా కలిసి మీ తల్లిదండ్రులతో అంతా మీటింగ్ పెట్టుకొని మీరు ఈ పరిధిలో మద్య షాపులు ఉండకూడదు మనకు ప్రచారం పెట్టండి. కనీసం ఎవరు తాగకూడదని పెట్టండి. ఇది ఒక పెద్ద విప్లవమైన విజయం అవుతే అప్పుడు మద్య విమోచన కాదు, నిజంగా మద్య నిషేధము వైపు మనం అడుగులు వేయొచ్చవని మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ శరీరం కనిపించేటువంటి శరీరం వేరు, శరీరంలో ఉన్నటువంటి కనిపించని ఒక ఆధ్యాత్మిక శక్తి వేరు, కనిపించినటువంటి యొక్క ప్రాణము శక్తి వేరు, ఎనర్జీ వేరు, కనిపించేది ఈ శరీరం వేరు. కాన్సన్ట్రేట్ ఈ శరీరము వేరు, శరీరంలో ఉన్నటువంటి యొక్క మెటాఫిజికల్ ఎంటిటీ వేరు, ఇమ్మెటీరియల్ అంటే భౌతికమైనది వేరు, మరి పంచభూతాలకు సంబంధం లేని పాంచభౌతికం వేరది. దాన్నే ప్రాణం అంటాం. ప్రాణములనే దాన్నే ఆత్మ అంటాము, దాన్నే ఎనర్జీ అంటాము, దాన్నే శక్తి అంటాము. కాబట్టి ఏ డాక్టర్లు కూడా తెలియదు, ఏ సైంటిస్టులు కూడా తెలియదు. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణాన్ని పరిశీలించవచ్చు, కానీ దాన్ని ఈ ప్రపంచంలో ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కూడా ఇది ప్రాణం అని ఎవడు మనకు గుర్తించడానికి వీల్లేదు. అది ఎప్పుడు తల్లి గర్భంలో 5 నెలలు ఉన్నప్పుడు పడుతుందో మళ్ళీ శరీరము మనకు అనుకూలంగా లేనప్పుడు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తాము? సంస్కారం తీసుకెళ్తాము. మనం ఈ జీవితంలో ఉన్నటువంటి మంచి గుణాలు, దైవీ గుణాలు, సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, పవిత్ర తీసుకెళ్తాము. కానీ జీవితాంతము కామము, క్రోధము, మోహము, లోభము ఏదైతే ఉన్నాయో అది కూడా ఆ ఆత్మలో దాగి మరి జన్మ వచ్చినప్పుడు వాడి చిన్నప్పటి సందే వానికి ఆ అర్జీ ఉంటుంది, వాడికి ఆ తాగేది అర్జీ ఇటువంటి అందుకని చిన్న పిల్లల్లో చూడండి, చిన్న పిల్లలు ఇద్దరు కవడపిల్లలైనా కూడా వేరుంటారు. ఒక తల్లికి 4 పుట్టినా కూడా సంస్కారము కొంతమంది ఒక తీరుగు ఉంటుంది, సంస్కారం ఇంకొక వేరే తీరుగు ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది సంస్కారాలు, 10 మంది గుణాలు వేరుగా ఉంటాయి. ఎందుకు? పూర్వజన్మ యొక్క ఆ యొక్క సంస్కారం అందులో ఉంటుంది కాబట్టి ఉంటుంది. కాబట్టి మనకు ఈ జన్మ ఇచ్చినందుకు ఇంకా గొప్ప సంస్కారాన్ని తీసుకొని ఒక గొప్ప మన గుణాలని అలవర్చేసుకొని ఈ జీవితంలో సుఖపడతాము. ఈ జీవితంలో కూడా మనకు మంచి ఒక యశస్సు వస్తుంది. ఇంకా నెక్స్ట్ జన్మలో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ వీ కెన్ హ్యావ్ ఏ బెటర్ బర్త్
and we can create a better world and a better society, a crime-free society, a cashless society, a corruption-free society. ఒక నిజంగా మనకు ఏదైతే ఈగాలిటేరియన్ సొసైటీ మనం అనుకుంటున్నామో, బంగారు భారతదేశం, బంగారు మరి స్వర్ణాంధ్రప్రదేశం మన కళ్ళు కంటున్నామో, అది మీతోనే సాధ్యమవుతుంది, మన అందరితోనే సాధ్యమవుతుందని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు. పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారు వారి ఆఫీసులో ఎంతో పని ఉన్నప్పటికీ వారు మంచి విషయాలు విద్యార్థులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేశారు. అందరం చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీరు సుందర్రామ శర్మ అనే పేరు విని ఉంటారు. టీవీ ఛానల్స్లో డిస్కషన్స్లో ఆ చర్చాగోష్ఠుల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంటారు. రాజకీయ విశ్లేషకులు ఒక్క నిమిషం మాట్లాడతారు. బాగున్నారా? 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 మీలో ఎంతమంది అయినా ఒక్క పెగ్గన్న వేశారా లేదా ఇప్పటివరకు? నిజం చెప్పండి, వేశారా లేదా? వేయలేదా? వేసిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. అదేంటి? సరే, మీలో ఎవరన్నా తెలుగు సినిమా చూస్తాం కదా, హీరోయిన్ 2 పెగ్గులు అదేది థమ్సప్లోనో దేంట్లోనో కలుపుకొని రేయ్ ఏంట్రా అంటుంటుంది కదా, అట్లా ఏమన్నా చేశారా మీలో ఎవరన్నా? చేయలేదా? చేయలేదా? ఓకే. జీవితంలో మనం అన్నీ చూడాల్సిందే, అనుభవించాల్సిందే. ఎందుకు అంటే ఇది వద్దు, ఇది చెయ్యను, ఇది నాకు నిషేధం అనేది ఎప్పుడైతే మన మైండ్లో వస్తుందో కొంత సమయం జరిగిన తర్వాతన దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు అది చెడ్డది, ఇది మంచిది, ఇది ఇట్లాగే ఉందాం, ఇట్లా ఉండకూడదు అనేది కాదు మీరు తెలుసుకోవాల్సింది. మీరు తెలుసుకోవాల్సింది ఇది చేస్తే తప్ప రైటా, అసలు చేయాల్సిన అవసరం నాకుందా లేదా, నేను ఎందుకు చెయ్యాలి. ఫస్ట్ స్టార్ట్ చేయండి మీ జీవితంలో. నేను ఎందుకు ఈ పని చేయాలి, అసలు ఇంజనీరింగ్లో ఎందుకు చేరాలి? మీరు ఎవరన్నా ఆలోచించారా లేదా? లేకపోతే మా అమ్మా నాన్న ఆలోచించి వివిఐటి కాలేజీ మంచిదిరా, మన ఇంటికి దగ్గరలోనే ఉంది, చాలా బాగుంటుంది, బాగా మంచి కాలేజీ, ఇక్కడ చేరు, ఇప్పుడు ఇది అయిపోగానే నువ్వు యూఎస్ వెళ్ళొచ్చు, యూకే వెళ్ళొచ్చు, బ్రిటన్ వెళ్ళొచ్చు, ఇంకో చోటకి వెళ్ళొచ్చు, ₹1,00,000 నెలకు జీతం అన్నారా లేదా? అనలేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీ తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు, ఈ దేశం గురించి, ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారన్నమాట. వాళ్ళు ఎందుకు ఆలోచించారంటే మీరు ఇక్కడ బాగా చదువుకోవాలి, మీరు బాగా చదువుకుని ఈ చదువు మొత్తం కూడా జగనన్న ప్రభుత్వానికి ఉపయోగపడేటట్టుగా చేయాలి. ఇక్కడ చేస్తున్నటువంటి అంటే ఇక్కడ మీరు పాలిటిక్స్లోకి వెళ్ళకండి. డోంట్ గో టు పాలిటిక్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు, మన అమ్మా నాన్న మనల్ని చదివించడానికి ఇస్తున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, మనందరికీ కావలసినట్టుగా ఆరోగ్యశ్రీ, మనకు ఏదన్నా చిన్న జబ్బు వస్తే ఇన్సూరెన్స్ లేదు అని బాధపడకుండా ఇస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ, వీటి గురించి ఆలోచించండి. ఎన్నికలప్పుడు ఎన్నికలు ఆలోచించండి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పార్టీల గురించి ఆలోచించండి. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ప్రభుత్వం మనకేం చేస్తుంది, మనకేం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, నేను ఈ కాలేజీలో చదువుకుంటున్నా, నాకు ఫీజు రీయింబర్స్మెంట్ టైంకి వస్తుందా లేదా, వీటి గురించి ఆలోచించండి. అయితే ఇవాళ మనం ఈ మత్తు పానీయాలు లేకపోతే ఇవాళ ఈ మద్యం దీని మీద కనుక మాట్లాడితే, ఇవాళ యూత్లో వచ్చేసి ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు నాకు మా మాస్టర్ లక్ష్మణ్ రెడ్డి గారు, నేను కాలేజీలో చదువుకునేటప్పుడు మా మాస్టర్ ముందుకి సిగరెట్ తాగడానికి కూడా భయపడేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. అంటే నేను తాగలేదు సిగరెట్ వరకు, తాగేవాళ్ళక. అంటే ఇప్పుడు ఇవాళ రోజున మీలో చాలామంది సిగరెట్ అలవాట్లేదు ఇవాళ వచ్చిన యూత్కి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకు వచ్చింది అది, ఆ యొక్క చేంజ్ ఎందుకు వచ్చింది అంటే సిగరెట్ అనేటువంటిది ధూమపానం చేయటం మంచిది కాదు, దీనివల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఇంకొక క్యాన్సర్ వస్తుంది అనేటువంటిది విపరీతమైనటువంటి ప్రచారం జరిగిన తర్వాతన
సిగరెట్ వల్ల ఉపయోగం ఏం లేదు, సిగరెట్ తాగితే మన స్మెల్ వస్తుంది, అవునా? ఆ ఉద్దేశంతో చిన్న చిన్నగా మనిషిలో వచ్చినటువంటి మార్పు, ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, దానితోటి ఇవాళ రోజున కాలేజీల్లో ఎవడో ఇదివరకు దమ్ము కొట్టకపోతే నెక్స్ట్ జన్మలో గాడిదై పుట్టిన, ఇందాక ఆయన ఎవరో పాట పాడారు మా టైంలో అని మాషాలను చూపించి, కరెక్ట్గా ఆ రోజుల్లో ఒక జోక్ ఉండేది. ఒక ఆయన అనేవాడు, మన రేలంగి గారు, దమ్ము కొట్టకపోతే అంటే ఒక సిగరెట్ దమ్ము కొట్టకపోతే గాడిదై పుడతాడు అని చెప్పని. ఆ పరిస్థితులు పోయినాయి. ఇవాళ మీరు చేయాల్సింది ఏంటి? ఇవాళ నిజంగా ఒక పెగ్గేసుకుంటే ఏంటి లాభం? మీ యొక్క హెల్త్, ఫిజిక్ ఇవి బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మేధస్సు కూడా బలంగా ఉంటుంది. ఇది బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మన యొక్క యాంబిషన్స్, మన యొక్క విజన్ ఇవన్నీ కూడా చేంజ్ కావాలి. దీని మీద చేంజ్ కావడానికి ఇవాళ రోజున మీరు చూస్తూ ఉంటారు సినిమాలు. నాకు ఇందాక ఆయన ఒక పాట పాడారు, ఇదివరకటి ప్రియురాలు అది ఇదని. ఇవాళ ఎంత దారుణం! ఆ అమ్మాయి మాట్లాడకపోతే ఆ అమ్మాయిని చంపేస్తాడా? ఇటువంటి క్రూరమైనటువంటి క్రిమినల్ బ్రెయిన్స్ ఎందుకు వస్తున్నాయి మనలో? దీన్ని మీరు ఖండిస్తారా, ఖండించరా? దీన్ని ఆపాల్సిన బాధ్యత మనకుందా లేదా? దీనికి కారణం ఏంటి అంటే ఈ మద్యం తాగినప్పుడు, లేదా మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు, లేకపోతే ఇంకా మిగతావి మీకు చూస్తూనే ఉంటారు, ఇవన్నీ చేసినప్పుడు మనిషిలో కలిగేటువంటి అనేక రకాలైనటువంటి వేటలతోటి క్రైమ్ జరుగుతూ ఉన్నదనేది కూడా ఒక రిపోర్ట్. కాబట్టి ఇవాళ మద్యం తాగితే ఉపయోగం ఏమీ లేదు, ఒక పెగ్గేసుకుంటే ఉపయోగం ఏం లేదు. మీరు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, అరే ఆ యాక్టర్ బ్రహ్మాండంగా ఉంది, డిప్ప బాగా కొట్టించాడు, ఇట్టించి బొచ్చు ఇట్లా వచ్చింటాను, కరెక్టేనా? మనం పోయి బార్బర్ షాప్కి వెళ్ళి ఇట్టగా కొట్టు, మాకు కూడా ఇట్టగా కొట్టు అని అడుగుతుంటాడు, కరెక్టేనా కాదా? నెక్స్ట్ ఇంకా మీరు చెప్తుంటారు, ఆ హీరోయిన్ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, భలే చేసింది, అట్లా ఎట్లా అని అడుగుతుంటారు. వీటిల నుంచి దృష్టి మరించండి. ఇందాక ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వర్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఈ ఫిజిక్స్ కాదు, ఈ ఫిజిక్ అంటే ఈ దేహం కాదు, ఈ శరీరం కాదు, మన మైండ్. ఈ మైండ్తో ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఇందాక చెప్పారు ఆయన, మద్యపానాన్ని అరికట్టాలి. అది అరికట్టాలి అని చెప్పనండి, రోజు అరికడతాం అంటే అది అరికట్టదు. మనం దాని నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకు తీసుకోవాలి? మేము తీసుకోము, సిగరెట్ తాగము అనేటువంటి వీటిని మనం ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి మీరందరూ ఫస్ట్ ఇయర్ కదా, మీరందరూ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లోకి వచ్చారు. ఇంకా 3 ఏళ్లలో మీ భవిష్యత్తు ప్రణాళికను వేసుకోండి. వీటన్నిటికీ దూరంగా ఉండండి. చక్కగా ఇద్దరు కలిస్తే అసలు మనం ఏం చేయాలి? సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా అయింది? మీలో సిఎస్సి వాళ్ళు ఉండుంటారు, త్రిబుల్ ఈ ఉండుంటారు, ఈసీఈ వాళ్ళు ఉంటారు. దేశంలో, ప్రపంచంలో వినపడలా ఒక్కళ్ళు చెప్పండి. సివిల్ వాళ్ళు ఉన్నారు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, ఈసీఈ వాళ్ళు ఉన్నారు. సివిల్ నేను మర్చిపోను, నా కూతురు ఫైనల్ ఇయర్ సివిల్లే చదువుతుంది మణిపాల్ యూనివర్సిటీలో, కాబట్టి నేను మర్చిపోను. సివిల్ గ్రేట్. నెక్స్ట్ కావాలి ఐటీ స్పెషలిస్టులు ఉన్నారు, సిఎస్సి వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఆలోచించాల్సింది ఈ దేశ భవిష్యత్తుకి మీ యొక్క చదువులు ఎట్లా ఉపయోగపడతాయో ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఒక ప్రామిస్ చేయండి మీరందరూ కూడా, నేను మందు ముట్టుకోను చేయండి, సిగరెట్ తాగను చెప్పండి, సిగరెట్ తాగను, ఎటువంటి మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాల జోలికి వెళ్ళను. వెరీ గుడ్. ఆ రకంగా మీరు ఏంటి, మీరు సినిమాల్లో చూడలేదా? హీరోయిన్ సిగరెట్ తాగటం, హీరోయిన్ పెగ్గేసుకోవటం, ఇవన్నీ చూడలేదా? సినిమాలు చూడరా? అటువంటివి ఏమీ చేయకుండా అందరూ కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం ముందుకెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుందరరావు శర్మ గారు. ఈ సమావేశాన్ని సరిగ్గా మన వివిఐటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సంప్రదాయ పద్ధతి ప్రకారం మన దగ్గరికి వచ్చినటువంటి అతిథుల్ని ఆత్మీయ సత్కారం చేసుకుందాం. దానికి ఏర్పాట్లు చేయవలసింది కోరుతాం.
जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठ द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद।